నిన్నే ఆరాధిస్తున్నాం, నిన్నే పొగడుస్తున్నాం, నీ నామాన్ని எங்களை இந்த இடத்திலே கொண்டு வந்தது நோக்கத்தை நிறைவேற்றும் டிரான்ஸ்லேட் பண்ணுற நாமத்தினாலே நாமளாக உட்கார்ந்து அருமையான காலையில் அருமையான திருவிழாசன் ஜோசப் புகழேந்தி அவர்கள் ராமநாட்டில் இருக்கிறார்கள். ராமர்கள் சீரை கொடுக்கப்படுகிறார். நாம் யாவரும் கண்ணை பற்றியவர்களை வரவேற்போம். మమ్మల్ని ప్రేమించేటువంటి మా గొప్ప దేవ, మేము మిమ్మల్ని కృతజ్ఞతతో మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ చక్కనటువంటి సమయంలో మీకు వందనాలు. మాతో మాట్లాడుతూ కాక ఈ వాక్యమును ధ్యానిస్తుండగా మా ఆత్మీయ నేత్రములను తెరుచుతూ కాక నివాసంతో దాని మీద శ్రద్ధ పెట్టి దాన్ని మేము మా హృదయంలో భద్రపరచబడవలెను. దాని ప్రకారం నడవడానికి మాకు విధేయత కలిగినటువంటి ఆత్మ దయచేయుగాక. పరిశుద్ధాత్మ దేవ మాకు సహాయం చేయుగాక. స్తుతియు ఘనము మహిమయు ప్రతికి చెల్లిస్తూ యేసుక్రీస్తు ద్వారా అడుగుచున్నాం మా మంచి తండ్రి. మీ అందరికీ యేసుక్రీస్తు నామమున మా యొక్క అభినందనలు చెల్లిస్తున్నాం. నేను ఓய்வு பெற்ற தலைமை ஆசிரியர். మేము అనగా రిటైర్డ్ అయినటువంటి హెచ్ఎం 79-80 పిహెచ్ఏలో పనిచేస్తున్నాను. 79-80లో మేము పిహెచ్ఏ అనగా లింగంలో ఉన్నటువంటి పిహెచ్ఏలో మేము పనిచేసినాం. அப்பொழுதெல்லாம் அங்கே அமைச்சராக ஒரு சபையிலே நான் ஊழியத்தை செய்து வந்தேன். అప్పుడు ఆర్సిలో ఉండేటువంటి సంఘములో నేను పరిచర్య చేస్తుంటే தமிழ்நாட்டில் அரசு வேலை கிடைத்த உடனே இதை நான் ரிசைன் செய்துவிட்டு அங்கே சென்று நான் பயன்படுத்தேன். తమిళనాడులో మాకు ప్రభుత్వ ఉద్యోగం దొరకగానే నేను రిసైన్ చేసుకుని మేము తమిళనాడు వెళ్ళిపోయినాం. நான் என்னுடைய மகள் வீட்டுக்கு வந்திருக்கிறேன். ఇక్కడ మా యొక్క కుమార్తె ఇంటికి వచ్చినాం. அப்பொழுதுதான் நான் இங்கே உதவி அவர்களுக்கு தொடர்பு கொள்ள முடிந்தது. అప్పుడు పాస్టర్ గారిని మేము సంప్రదించినాం. அவர்கள் அவருடைய
సహోదరులు அறிவுப்படுத்தினார்கள். వారు వారి యొక్క సహోదరుని పరిచయం చేసినారు. இந்த ஞாயிற்றுக்கிழமை அவருடைய சபையிலே ஆண்டுடைய செய்தியை நான் பகிர்ந்து கொண்ட அனுமதியை பாராட்டினார். గత ఆదివారం వారి యొక్క సంఘములో వర్తమానంలో తెలియచేయడానికి దేవుడు కృపించారు. இப்பொழுது நான் இந்த மத்தியிலே இருக்கும்போது அந்த பெரிதான ఇప్పుడు మీ మధ్యలో ఉండుట దేవుని యొక్క గొప్ప కృప. அழைத்த அதனால போதையாகவும் நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். మరి మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి బోధకులకు మా యొక్క కృతజ్ఞతలు. நானும் அங்கே ராமநாதபுரத்திலே ஒரு சபையை நிறுவி 2011 அங்கே சபை நடத்தி வருகிறேன். మరి 2011 నుండి తమిళనాడులో రామనాథపురం అనేటువంటి స్థలంలో సంఘమును నిర్మించి పరిచర్య చేస్తున్నాము. இப்பொழுது நான் உங்களோடு கூட பகிர்ந்து கொள்வதாக இந்த வேத வசனம் ఇప్పుడు మీతో కూడా వాక్య ఉపదేశము చేయటకు తీసుకున్నటువంటి దేవుని వాక్యం 6వ అధ్యాయం 12వ వచనం. 1 తిమోతికి 6:12. நல்ல போராட்டத்தை போராடு, మంచి పోరాటము పోరాడము, அதற்காகவே அழைக்கப்பட்டாய் என்று வேதம் சொல்கிறது. దానికి నీకు పిలువబడ్డావని బైబిల్ బోధిస్తున్నది. நம்முடைய வாழ்க்கையில பலவிதமான போராட்டங்கள் உண்டு. మన జీవితంలో ఎన్నో విధమైనటువంటి పోరాటములు కలవు. இந்த போராட்டங்களை எல்லாம் நாம் போராடி ஜெயித்து நம்முடைய விசுவாசத்தை காத்துக்கொள்ள வேண்டியவர்களாக இருக்கிறோம். ఈ పోరాటంలో అన్నింటినీ మనము జయించి విశ్వాసమును కాపాడుకోవాల్సినటువంటి రీతిలో ఉన్నాం. 2 தீமோத்தேயு 4వ அதிகாரம் 7 சொல்கிறது, நல்ல போராட்டத்தை போராடினேன். 2 తిమోతికి 4:7 మనం చదవగలము. ஓட்டத்தை முடித்தேன், விசுவாசத்தை காத்துக்கொண்டேன் என்று பவுல் எழுதுகிறார். మంచి పోరాటము పోరాడితిని, నా పరుగును కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకోవాలి. 16వ அதிகாரம் 33 வாசிக்கிறோம். ஆண்டவராய் இயேசு கிறிஸ்து சொல்லுகிறார், யோகமே உங்களுக்கு உபத்திரம் உண்டு, ஆனாலும் ஜனது கொண்டான விளையத்தை ஜெயித்தேன் என்றார். యోహాను 16:33 లోకమును జయించున్నాను, లోకంలో మీకు అనేక పోరాటములు కలవని చెప్పను. ஏனால் போராட்டங்கள் நமக்கு இருக்கிறது. కావున ఈ లోకమునందు మనకు పోరాటములు కలవు. இந்த போராட்டம் நிறைந்த வாழ்க்கையில நானும் நீங்களும் ஒரு யுத்த வீரனை போல இருக்க வேண்டியது அவசியமாக இருக்கிறது. ఈ పోరాటం కలిగినటువంటి ఈ లోకమునందు మీరును నేనును ఒక యుద్ధ యోధుడు వలె ఉండవలసినటువంటి రీతిలో ఉన్నాం. 3 காரியங்களுக்கு விரோதமாக நமக்கு போராட்டம் உண்டு என்பதை நான் சற்று சுருக்கமாக உங்களோடு கூட பகிர்ந்து கொள்ள ஆசைப்படுகிறேன். 3 కార్యములకు వ్యతిరేకముగా పోరాటములు కలవని మీ మధ్యలో క్లుప్తంగా చెప్పవలసి కోరుతున్నాను. முதலாவது யாக்கோபு 4వ அதிகாரம் 4 வாசிப்பீர்களேயானால், మొట్టమొదట சிநேகம் தேவனுக்கு விரோதமான பகை என்று இருக்கிறது. మొట్టమొదట యాకోబు 4:4 చదివిన ఎడల ఈ లోకము మనకు వైరముగా ఉన్నది, లోకమును ప్రేమించడం. உலகம் என்று சொன்னால் 1 யோவான் 2వ அதிகாரம் 15-16 1 యోహాను 2:15-16 அவைகளெல்லாம் உலகத்தில் உண்டான இந்த 3 காரியங்களுக்கு விரோதமாய் நமக்கு எப்போதும் போராட்டம் இருக்கிறது. ఈ 3 కార్యములకు వ్యతిరేకంగా ఎప్పుడు కూడా మనకు పోరాటములు కలవు. கண்களின் இச்சை, ஜீவனத்தின் பெருமை, மாம்சத்தின் இச்சை. మరి నేత్రపు ఆశ, జీవపు ఆశ, జీవపు డబ్బం. கண்களின் இச்சையும் மாம்சத்தின் இச்சையும் இரண்டும் ஒன்றோடு ஒன்று இணைக்கப்பட்டது. శరీరాశయు నేత్రాశయ ఎప్పుడు కూడా ఒకదానితో ఒకటి జతగా ఉంటుంది. பாவம் கற்பம் தரித்து மரணத்தை பிறப்பிக்கிறது என்று வேதம் சொல்கிறது. పాపము గర్భము ధరించి మరణమును కలుగచేస్తున్నట్లు బైబిల్ బోధిస్తున్నది. நாம் பார்க்கிற காரியங்கள் விரைவாய் நம்முடைய மூளையை எட்டுகிறது. మనం చూస్తున్నటువంటి కార్యములు త్వరగా అది మెదడులోనికి వెళ్తున్నాయి. அதை அடிப்படையாக கொண்டு நாம் சிந்திக்க ஆரம்பிக்கிறோம். దాని సారంగా మనము అనగా ఆలోచించడం మొదలు పెడుతున్నాం. அதிலிருந்து செயல்பட ஆரம்பிக்கிறோம். అది మనలో క్రియ చేయడం మొదలవుతున్నది. வேதம் நம்முடைய கண்ணை குறித்து மிக தெளிவாக சொல்லுகிறது. బైబిల్ మన యొక్క నేత్రమును గురించి చాలా క్లియర్గా చెప్తున్నది. மத்தேயு 6వ அதிகாரம் 22-23 వాసిத்து பார்க்கிறேனால், మత్తయి సువార్త 6:22-23 கண்ணானது சரீரத்தின் விளக்காய் இருக்கிறது. నేత్రం ఉన్నది శరీరం యొక్క వెలుగుగై ఉన్నది, దీపమై ఉన్నది. கண்
வெளிச்சமாக இருந்தால் சரீரம் முழுவதும் வெளிச்சமாக இருக்கும் என்று வேதம் சொல்கிறது. కావున ఆ యొక్క నేత్రము వెలుగు కలిగి ఉండిన ఎడల శరీరమంతా కూడా వెలుగు కలిగి நாம் ఉంటుంది. பார்த்து கொண்டே இருக்க வேண்டும் என்றுதான் நாம் நினைக்கிறோம். அதில் ஒரு முடிவே இல்லை. మరి ఒక కార్యం మనం చూస్తూ ఉండాలని తలస్తుంటాము, దానికి ఒక అంతే లేకుండా ఉంటుంది. நீதிமொழிகள் 27ஆம் அதிகாரம் 20 வாசிக்கிறீர்களானால் அங்கே வேதம் சொல்கிறது, సామెతలు 27:20లో బైబిల్ బోధిస్తున్నది, கண்கள் எப்போதும் பார்த்து கொண்டே இருக்கிறதுனாலே அதில் எந்த விதமான முடிவும் இல்லை என்று வேதம் சொல்கிறது. మరి కళ్ళు ఎప్పుడు చూస్తూ ఉంటుంది కాబట్టి దానిలో ఏ విధమైనటువంటి అంతు లేకుండా ఉండగలదు. எப்படி பாதாளம் திருப்தி அடையாதோ அது போல நம்முடைய பார்வையும் கண்ணும் திருப்தி அடையாது என்று வேதம் சொல்கிறது. ఎలాగ పాతాళంలో ఏ తృప్తి ఉండదో అలాగే మన యొక్క దృష్టిలో ఏమాత్రం తృప్తి ఉండదు. ஆனால் நாம் எல்லாவற்றையும் பார்ப்பதற்கு நமக்கு அனுமதி இல்லை. కానీ అన్నీ చూడటానికి మనకు అనుమతి లేదు. 1 கொரிந்தியர் 6ஆம் அதிகாரம் 12 வாசித்து பாருங்கள். 1 కొరింథీయులకు 6:12లో చదివిన எல்லாவற்றையும் அனுபவிக்க எனக்கு அதிகாரம் உண்டு, సమస్తమును అనుభవించినట్టు నాకు అధికారం కలదు, ஆனால் எல்லாம் எனக்கு தகுதியாயிராது. కానీ అన్నీ నాకు తగవు. நான் ஒன்றுக்கும் அடிமைப்பட்டவன் அல்ல என்று வேதம் சொல்கிறது. మరి దేనికిను నేను బానిసుడను కాను. அவை நம்முடைய கண்ணினோடு எப்போதும் போராட்டம் இருந்து கொண்டே இருக்கிறது. కావున మనము కళ్ళతో ఎప్పుడు పోరాడవలసినటువంటి அவை అవసరం நம்முடைய ఉంది. கண்ணை கவனமாய் பார்த்துக் கொள்ள வேண்டியது அவசியமாக இருக்கிறது. మన యొక్క కన్ను దృష్టిని మనము జాగ్రత్తగా చూడవలసినటువంటి అవసరంలో ఉన్నాం. 2 சாமுவேல் 11ஆம் அதிகாரம் 1லிருந்து 27 வரை வாசித்து பார்க்கிறீர்கள். அங்கே தாவீதை குறித்து வாசிக்கிறோம். మరి 1 సాముయేల్ 2 சாமுவேல் 11ஆம் அதிகாரம் 1 முதல் 27 வரை 2 సాముయేల్ 11లో 1 నుంచి 27 వరకు చదివిన ఎడల దావీదు యొక్క అనుభవమును చూస్తూ ఉన్నాం. அவன் கண்ணின் இச்சைக்கு இடம் கொடுத்தான், பிற்பாடு மாம்சத்தின் இச்சைக்கு இடம் கொடுத்தான், ஒரு பெரிய கொலைபாதகனாய் மாறி போனான். ఆయన కళ్ళు ఆశపెట్టిన దాన్ని ఆశించెను, అలాగే శరీరమునకు లోబడ్డాడు, గొప్ప హంతకుడుగా మారిపోయినాడు. 2 சாமுவேல் 11ஆம் அதிகாரம் 27 சொல்லுகிறது, அவர் செய்த காரியம் கர்த்தருடைய பார்வைக்கு பொல்லாததாக இருந்தது என்று வேதம் சொல்கிறது. మరి 2 సాముయేల్ 11:27 సెలవిస్తున్నది, ఆయన చేసినటువంటి కార్యం దేవుని యొక్క దృష్టికి దుష్కార్యముగా ఉన్నది. அப்படியானால் எப்படி நாம் நம்ம கண்ணை கவனமாய் பாதுகாப்பது? అలాగైతే మన కను దృష్టిని ఎలాగ మనము పరిశుద్ధముగా కాపాడుకోగలము? மத்தேயு 14ஆம் அதிகாரம் మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 1வது வசனத்தை நீங்கள் வாசித்து பார்ப்பீர்களேயானால் 30వ వచనము చదివి చూసిన ఎడల ஆண்டவராய் இயேசு கிறிஸ்து கடலின் மேல் நடந்து வருகிறதை பேதுரு பார்க்கிறான். మరి ప్రభువైన యేసుక్రీస్తు సముద్రం మీద నడుచుట పేతురు చూస్తూ ఉన్నాడు. அவனும் கடலின் மேல் நடந்து வருவதற்கு இயேசுவிடத்தில் கேட்கிறான், நீரையானால் நானும் நடந்து வரட்டும் என்று சொல்கிறான். మరి ఆయన నీవే అయితే నేను కూడా నడిచి రావాలి అనేసి అంటున్నాడు. ஆண்டவரும் சரி என்று சொல்லுகிறார். ప్రభువు కూడా సరే అంటున్నాడు. அவன் இந்த கடலின் மேலே நடந்து போகிறது பார்க்கிறோம். మరి ఆయన కూడా సముద్రం మీద నడుచుట చూస్తూ ఉన్నాం. ஆனால் இந்த 30வது வசனம் சொல்லுகிறது, அவன் அங்கேயும் பார்த்தான், கடலை பார்த்தான், காற்றை பார்த்தான், அலையை பார்த்தான், அவ்வளவுதான், தண்ணீரில் மூழ்கி போக ஆரம்பித்து விட்டான். మరి ఆయన సముద్రంను చూచాడు, గాలిని చూచాడు, భయపడ్డాడు, సముద్రంలో మునిగిపోసాగినాడు. கிறிஸ்துவை நோக்கி பார்க்கிற வரையிலும் ஆனால் கடல் மேலே நடந்து போக முடிந்தது. యేసుక్రీస్తును చూచేంత వరకు సముద్రం మీద నడిచినాడు. அவன் எங்கே தன்னுடைய கண்ணை அங்கிங்கு திருப்பினானோ, தன்னை சுற்றி உள்ள கடலையும் காற்றையும் அலையும் பார்த்தானோ, அவன் அப்படியே கடலுக்குள்ளாய் மூழ்க ஆரம்பித்து விட்டான். మరి ఆయన యొక్క కను దృష్టి ఇటు అటు సాగడం మొదలయ్యేటప్పుడు సముద్రంలో మునిగిసాగినాడు. எப்பொழுதும் இயேசு கிறிஸ்துவை நோக்கி பார்க்கும் வரையிலும், కావున మన యొక్క కను దృష్టి యేసుక్రీస్తును చూచేంత వరకు இந்த கண்ணின் இச்சையும் மாம்சத்தின் இச்சையும் நாம் மேற்கொள்ள முடியும். ఈ నేత్రపు ఆశను, శరీరపు ఆశను మనం జయించగలము. சங்கீதம் 16ஆம் அதிகாரம் 8 சொல்லுகிறது. சங்கீதம் 16ஆம் அதிகாரம் 8வது வசனம். కీర్తన గ్రంథము 16:8 அதை வாசிப்போமே. అక్కడ మనం చదివిన ఎడల, என்னுடைய ஆண்டவரை நான் எனக்கு முன்பாக வைத்திருக்கிறேன், அவர் எனது வலது பார்சத்தில் இருக்கிறபடியினால் நான் அசைக்கப்படுவதில்லை என்று வேதம் சொல்கிறேன். సదాకాలము యెహోవాను నాకు గురి నిలుపుచున్నాను, ఆయన నా గుడి இயேசுவை நாம் முன்னிறுத்தி நாம் வாழ்வோமானால், அவரே நாம் பார்த்து அவரே பின்பற்றி
அவரை பற்றி பிடித்துக் கொண்டு வாழ்வோமானால் நாம் ஒரு நாளும் అసైపోవதில்லை. యేసుక్రీస్తును మనం ఎప్పుడు గురిగా కలిగి ఉండిన ఎడల ఎన్నడూ కూడా మనం గదర్చబడం. அந்த மூன்றாவது பாருங்கள், ஜீவனத்தின் பெருமை. మూడవదిగా చూడండి, జీవపు డంబము. இந்த ஜீவனத்தின் பெருமையும் நம்மை కోడు కూడా పోరాడి கொண்டே இருக்கிறது. ఈ జీవపు డంబము కూడా మనతో కూడా ఎల్లప్పుడూ పోరాడుతూ ఉంటుంది. பல நேரங்களிலே நாம் பல காரியங்களை நாம் மனதில் வைத்து பெருமையாக பேசுகிறோம். చాలాసార్లు ఎన్నో విషయంలో మనము గొప్పగా మాట్లాడుతున్నాం, గర్వంగా మాట్లాడుతున్నాం. நான் ரொம்ப பெருமைக்குரிய மனிதன் என்று என்னை நான் அநேக வேளைகளிலே நாம் இயேசு கிறிஸ்துவை ஏற்றுக்கொள்வதற்கு முன்பதாக நான் பேசி தெரிந்தது உண்டு. మరి యేసుక్రీస్తును అంగీకరించడానికి ముందు నాలో ఉండేటువంటి ఎన్నో కార్యక్రమాలు నేను గొప్పగా గర్వంగా ఆలోచిస్తూ ఉంటుంది. நல்ல படிப்பேன், మంచిగా చదువుతాను, வாங்குவேன், మంచి మార్కులు తీసుకుంటాను. ఎంఏ படித்து முடித்த பிற்பாடு எனக்கு கவர்னர் அவார்டு கொடுத்தாங்க. మరి ఎంఏ చదివిన తర్వాత గవర్నర్ నాకు అవార్డు ఇచ్చారు. மெட்ராஸ் கிறிஸ்டி காலேஜில் உள்ள பிரின்சிபால் வந்திருப்பா, நான் அவனுக்கு வேலை கொடுத்தாரேன்னு சொன்னார். మరి ఎంసీసీ ప్రిన్సిపాల్ నాకు ఉద్యోగం ఇస్తాను రమ్మన్నారు. சொன்ன ஒரு மாதம் அலைய விட்டார். అలా చెప్పినాడు. ఒక నెల అంతా నన్ను తిప్పించారు. கடைசியில் ஒரு மாதம் கழித்து தம்பி சாரி அடுத்த வருஷம் பார்க்கலான்னு அனுப்பிட்டார் வீட்டுக்கு. మరి ఆ తర్వాత తమ్ముడు సారి వచ్చే సంవత్సరం చూద్దామన్నారు. வீட்டுக்கு விரக்தியோடு போனேன். ఇంటికి చాలా నీరసంతో వెళ్ళాను. வீட்டில் என்னுடைய பெற்றோர் என்னோடு கூட 6 பேர். మరి నా క్రింద అరుగురు నా తల్లిదండ్రులు, 4 சகோதரர்கள் 2 சகோதரிகள், 4 సహోదరులు, 2 సహోదరులు. குடும்ப ஜபத்தில் மணிக்கணக்காக தோத்திர அல்லையோ சொல்லி அந்நிய பாஷை பேசி ஜெபிப்பார்கள். కుటుంబపు ప్రార్థనలో ఎన్నో గంటలు వారు దేవుని స్తుతిస్తూ అన్య భాషలు మాట్లాడుతూ ప్రార్థిస్తారు. எனக்கு ரொம்ப பிடிக்காது அது. నాకు అసలు పడదు. நான் சொல்வேன், சீக்கிரமாக ஜபத்தை முடிச்சிருங்க, తొందరగా ప్రార్థన కానివ్వండి. எங்கள் அப்பாட்ட போய் கேட்டேன், எப்பா ஏதாவது ஒரு அரசியல்வாதி பாருங்க, பணத்தை கொடுத்து எனக்கு ஒரு வேலை வாங்குறதுக்கு முயற்சி பண்ணுங்க என்று சொன்னேன். నా డాడీ దగ్గర చెప్పాను, ఒక రాజకీయ నాయకులను చూసి ఈ యొక్క ఉద్యోగం కొరకు ఏదైనా ప్రయత్నం చేయండి అని అడిగినాను. ஒரு நடுநிலை பள்ளியுடைய தலைமை ஆசிரியர், என்னுடைய தாயார் ஒரு ஆசிரியை. వారు మిడిల్ స్కూల్లో హెచ్ఎంగా ఉండడం, మా తల్లి గారు కూడా ఉపాధ్యాయురాలు. அவர் சொன்னார், எப்பா நீ பைபிளை நல்லா படிப்பா, ஜெபம் பண்ணின்னு சொன்னார். వారు చెప్పినారు, బైబిల్ను చక్కగా చదువుము, ప్రార్థన చేయమన్నారు. அது இன்னும் எனக்கு ரொம்ப எரிச்சலாக இருந்தது. నాకు ఇంకా అది అసహ్యం పుట్టించదు. ஒரு நாள் பாருங்க, 1979ஆம் ஆண்டு மே மாதம் 3ஆம் தேதி குடும்ப ஜபத்திற்காக என்னை எழுப்பினார்கள். நான் தூங்கிட்டேன். 1979లో మే 3వ దినమున నన్ను ప్రార్థనకు లేపినారు. నేను నిద్రపోయినా. குடும்ப ஜபத்தில் சேர்ந்தோம்னா மணிக்கணக்கு ஆகுது, தோத்திராலையோ சொல்கிறாங்க, அப்புறம் என்னென்னமோ புரியாத பாஷை பேசுகிறாங்க என்று சொல்லி அதை தவிர்ப்பதற்கு முயற்சி பண்ணினேன். మరి కుటుంబపు ప్రార్థనలో గంటల కొలది మాట్లాడుతున్నారు, ప్రార్థిస్తున్నారు, ఏమేమో మాట్లాడుతున్నారు, ఏమో అర్థం కావట్లేదు అనేసి అంటుంటారు. எப்போ கொஞ்சம் கண்டிப்பானவர்கள். మా డాడీ చాలా స్ట్రిక్ట్. அதனால் தட்டி எழுப்பி, எப்பா எந்திரி, ஜோம் பண்ணிட்டு படுத்தலன்னு சொன்னாங்க. మరి నన్ను లేపి ప్రార్థన చేసి పడుకో అన్నారు. நான் போனேன், விருப்பமில்லாமல் முழங்கால் போட்டேன். ఆశ లేకుండా మోకరించాను. போட்டு ஒரு சில நொடி கூட இல்லை, பரிசுத்த ஆவியானவர் வந்து இறங்கினார். మరి కొన్ని క్షణం కాలేదు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో దిగను, வல்லமையாய் நிரப்பினார். నన్ను శక్తితో నింపను. அந்நிய பாஷையில பேச ஆரம்பித்தேன். అన్య భాషలో మాట్లాడటం మొదలుపెట్టాను. அழுத புலம்பின, ஆண்டவரே என்னை மன்னியும், ఏడ్చాను, లాపించాను, దేవా నన్ను క్షమించమని అడిగాను. என்னுடைய பழைய காரியங்களெல்லாம் என்னுடைய நினைவுக்கு வந்தது. ஆண்டவருடைய சமூகத்தில் எல்லாவற்றையும் சொல்லி மன்னிப்பை கோரினேன். నా పాత కార్యాలన్నీ కూడా జ్ఞాపకంలోకి వచ్చేసరికి నేను దేవుని సంఘంలో క్షమాపణ అడిగాను. இன்னைக்கு ரொம்ப நேரம் போயிடுச்சு. ప్రార్థన ఆ దినము చాలాసేపు గడిచినది. எந்த ஜெபத்தை வெறுத்தோன்னு அந்த ஜெபம் எனக்கு இன்பமாய் மாறிపోయింది. ఏ ప్రార్థనను అసహించుకున్నానో ఆ ప్రార్థన నాకు ఆశ కలిగినది. கண்ணை விழித்து பார்த்து என்னையே பார்த்துக்கிட்டேன், இவன் தானே புகழேந்தேன். మరి ఒకసారిగా నన్ను చూశాను, ఇతడే పొగలేంది అని. என்னுடைய மனம், சிந்தை, என்னுடைய பார்வை, என்னுடைய பேச்சு எல்லாம் மாறி போச்சு. నా మనసు, నా తలపు, నా ఆలోచన అన్నీ మారిపోయినాయి. டோட்டல் டிரான்ஸ்ஃபர்மேஷன். మరి గొప్ప మార్పు. அப்போ என்னுடைய சுயத்தை முழுவதுமாய் தூக்கி எறிஞ்சிட்டேன். నా స్వార్థమును సంపూర్ణంగా పడవేసిన. எனக்கு இனிமேல் என்னுடைய ஆண்டவராய் இயேசு கிறிஸ்து போதுமானவர். ఇంక మీదట నా ప్రభువు నాకు చాలు. பெருமை என்னை விட்டு ஒழிந்தது. అహంకారం నా నుండి తొలగినది. நான்
அவரைத்தான் சார்ந்து கொள்ள வேண்டும் என்று சொல்லி அவரே சார்ந்து கொள்ள ஆரம்பித்தார். ఆయన మీద ఆధారపడవాలని ఆయన మీద ఆధారపడ్డాడు. பரிசுத்த ஆவியானவர் நமக்குள்ளாய் இருக்கும் பொழுது, நம்முடைய ஆவி ஆத்மா சரீரத்தை அவருடைய கரத்திலே கொடுக்கும் பொழுது, நாம் முழுவதுமாய் அவரை சார்ந்திருக்கிற ஒரு நிலைக்கு வந்து விடுகிறோம். పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పూర్తిగా ఏలినప్పుడు ఆత్మ శరీరం ప్రాణం అన్నీ కూడా ఆయన వశమవును. நம்முடைய வாழ்க்கையில் என்ன நடந்தாலும் ஆண்டவருக்கு நன்றி சொல்ல ஆரம்பிக்கிறோம். మన జీవితంలో ఏమి జరిగినా కూడా ఆయనకు మనము కృతజ్ఞతలు చెల్లించడం. அவரே எல்லாவற்றையும் நம்முடைய வாழ்க்கையில செய்கிறார் என்ற ஒரு விசுவாசத்துக்குள்ளாய் வந்து விடுகிறோம். ఆయనే నా జీవితంలో సమస్తం చేస్తున్నాడు అనుకున్నటువంటి తీర్మానంలోనికి వచ్చేయడం. யாக்கோபு 4 அதிகாரம் 6 வசனம், யாக்கோபு 4 அதிகாரம் 10 வசனம், வெறுமையுள்ளவர்களுக்கோ தேவன் எதிர்த்து நிற்கிறார், தாழ்மையுள்ளவர்களுக்கோ தேவன் கிருபை அளிக்கிறார். యాకోబు 4:6 మరియు 10లో చూసిన ఎడల అహంకారులకు దేవుడు ఎప్పుడు కూడా మరి శత్రువై ఉన్నాడు, దీనులకు దేవుడు తోడుగా ఉన్నాడు. ஜோசலின் என்ற ஒரு பெரிய ஒரு அத்லீட், జోసి అనేటువంటి ఒక మంచి అథ్లీట్, அவங்க என்ன செய்வாங்கன்னா, அந்த இதில் வின் பண்ண பிறகு அந்த கிரவுண்ட்லேயே முழங்கால் போட்டு ஆண்டவரே நமக்கு நன்றி என்று சொல்லுவாங்க. మరి విజయం సాధించిన తర్వాత గ్రౌండ్లోనే మోకరించి దేవానికి వందనాలు చెప్తారు. அத்லீட் வந்து வின் பண்ணணும்னா எத்தனையோ ப்ராக்டிஸ் இருக்கணும், இவ்வளோ கஷ்டப்படணும், அவங்க அதை வின் பண்ணுறதுக்கு நிறைய முயற்சிகள்லாம் எடுக்கணும். మరి అథ్లెటిక్స్ సహజంగా విజయం సాధించడానికి ఎన్నో ట్రైనింగ్, ఎన్నో ఓర్పు, అలాగే వారి ఎంతగానో ప్రయత్నము. ஆனாலும் அவங்களுடைய மனநிலை பாருங்க, நான் வெற்றி பெற்றது ஆண்டவருடைய கிருபையினாலே. వారి యొక్క మనసుతో ఏంటంటే నేను విజయం సాధించినది కేవలం దేవుని యొక్క కృప. 3 அதிகாரம் 22 சொல்லுகிறது, நாம் நிர்மூலமாக இருப்பது கர்த்தருடைய சுத்த கிருபையே. విలాప వాక్యం 3:22లో మనం నిర్మూలం కాకుండా దేవుని యొక్క నిర్మలమైనటువంటి కృప. அவருடைய இரக்கங்களுக்கு முடிவில்லை, ఆయన యొక్క కనికరమునకు ఏమాత్రం ముగింపు లేదు. அவர் நம்ம இரக்கமாய் கிருபையாய் ஒரு நாளும் தாங்கி வருகிறார். దేవుడు మనల్ని కృపతోను కనికరముతోను ప్రతిదినం మనల్ని నడిపిస్తున్నాడు. காரியங்களெல்லாம் அவர் செய்து வருகிறார், நமக்காக செய்து வருகிறார். మన కార్యం అన్నీ కూడా మన కొరకు ఆయన చేస్తూ వస్తున్నాడు. வெற்றியை கொடுக்கிறார், మనకు విజయములు ఇస్తున్నాడు. எல்லா நேரங்களிலும் எல்லா காரியங்களிலும் என்ன நடந்தாலும் என்ன உயர்வு கிடைத்தாலும் நாம் எல்லாவற்றிற்கும் ஆண்டவருக்கே கனத்தையும் மகிமையும் செலுத்த வேண்டியவர்களாக இருக்கிறோம். అన్ని సమయంలో మనం ఎంతగా హెచ్చింపబడినో దేవునికి మాత్రమే మనం ఘనత చెల్లించాలి. நாம் அப்படி செய்வோமானால் நம்முடைய உள்ளத்திலே பவுல் சொன்னது போல மனத்தாழ்மை வந்துவிடும். మనం అలాగ చెప్పిన ఎడల పౌలు సెలవిస్తున్నట్టు మన హృదయం నందు ఆ యొక్క వినయత అన్నది వచ్చును. மனத்தாழ்மையுள்ளவர்களாக இருக்க வேண்டியது அவசியமாக இருக்கிறது. మనం వినయం కలిగి ఉండవలసినటువంటి అవసరంలో ఉన్నాం. 3 காரியத்திற்கு விரோதமாய் 3 காரியமும் நம்முடைய வாழ்க்கையில விரோதமாய் போராடுகிறபடினாலே நாம் இவர்களை ஜெயிக்கிறவர்களாக இருக்க வேண்டும். ఎప్పుడు ఈ యొక్క 3 కార్యము మనకు వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రార్థన యందు మనము వేచి ఉండాలి. மத்தேயு 4 அதிகாரம் 1 நீங்கள் வாசித்து பார்க்கிறீர்களானால் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவும் இந்த 3 காரியங்களை ஜெயித்தார் என்று பார்க்கிறோம். మత్తయి సువార్త 4లో మొదటి 3 వచనాల్లో గమనించిన ఎడల యేసుక్రీస్తు కూడా ఈ యొక్క 3 విషయముల యందు ఆయన శోధించబడ్డాడు. நம்முடைய இன்டர்னல் நமக்குள்ளாய் நடக்கிற ஒரு போராட்டம். ఈ పోరాటం అనున్నది మన యందు మన లోపల జరిగేటువంటి పోరాటం. 1 தெசலோனிக்கர் 5 அதிகாரம் 23 வாசிக்கிறோம், நம்முடைய ஆவி ஆத்மா சரீரம் அவர் வரும்பொழுது குற்றமற்றதாய் காக்கப்படுவதாக என்று வேதம் சொல்கிறார். మరి 1 తెస్సలోనికీయులకు 5:23లో గమనించినప్పుడు మన ఆత్మ ప్రాణము శరీరము ఆయన వచ్చేటప్పుడు అది ఏ విధమైనటువంటి నిందారహితంగా ఉండేటట్టు చూసుకోవాలి. நம்முடைய சரீரத்தை நாம் பரிசுத்தமாய் காத்துக்கொள்ள வேண்டியவர்களாக இருக்கிறோம். మన శరీరమును మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి. காரணம் 1 கொரிந்தியர் 6 அதிகாரம் 19 தேவாதி தேவன் அனுப்புகிற பரிசுத்த ஆவியானவர் தங்கியிருக்கிற ஆலயமாக இருக்கிறது. 1 కొరింథీయులకు 6:18లో పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించేటువంటి దేవుని ఆలయమై ఉన్నామంట. நம்முடைய வாழ்க்கையில இந்த 3 காரியங்களுக்கு விரோதமாய் போராட்டம் இருந்தாலும் நாம் இவனை மேற்கொண்டு நாம் நம்முடைய வாழ்க்கையில இயேசு கிறிஸ்துவை காண்பிக்கிறவர்களாக இருக்க வேண்டும். కావున ఈ యొక్క 3 కార్యముల యందు మన యందు పోరాటం కలదు కాబట్టి ఎప్పుడు కూడా యేసు క్రీస్తు మీద మనం ఆధారపడి ఉండాలి. இரண்டாவது 2 தீமோத்தேயு 3 அதிகாரம் 8 வசனம். రెండవదిగా 2 తిమోతికి 3:8లో மோசேக்கு விரோதமாக இந்த 2 பேரும் விரோதமாக இருந்தார்கள் என்று வேதம் சொல்லுகிறது. எபினேயும் இந்த 2 பேரும்
మోషేకు విరోధముగా ఎన్నో అనబడినటువంటి వారు ఎప్పుడు కూడా మోషేకు వ్యతిరేకంగా ఉన్నారు. ஏரோதுடைய கோர்ட்டிலே அவர்கள் ஒரு மெஜிஷியனாக இருந்தார்கள். వారు హేరోదు కోర్టులో వారు మరి మ్యూజిషియన్గా ఉన్నారు. அவர்கள் பாருங்க மோசேக்கு விரோதமாக இருந்தார்கள் என்று வேதம் சொல்கிறது. వారు మోషేకు విరోధంగా ఉన్నట్లు బైబిల్ బోధిస్తున్నారు. நம்முடைய வாழ்க்கையிலே மனிதர்கள் நமக்கு விரோதமாய் எப்போது போராடி கொண்டே இருக்கிறார்கள். మన జీవితంలో మనుషులు ఎప్పుడు కూడా మనకు విరోధంగా పోరాడుతూ ఉంటారు. மத்தேயு 10:36 உன்னுடைய சத்துரு உன் வீட்டாரே என்று வேதம் சொல்கிறது. మత్తయి సువార్త 10:36 గమనించినప్పుడు మన శత్రువులు మన ఇంటి వారే. நிறைய நேரங்களில் நம்மோடு பழகிறவர்கள் அல்லது நமக்கு அறிமுகமானவர்கள், நம்மோடு வேலை செய்கிறவர்கள், நம்முடைய உறவினர்கள், இவர்கள் நமக்கு விரோதமாய் வந்து விடுகிறார்கள். కొన్నిసార్లు మన బంధువులు, మన కుటుంబస్తులు, మనవారే మనకు శత్రువులుగా మారగలరు. இவர்கள் எல்லாரும் துர்புத்தி உள்ள மனிதர்கள் என்று வேதம் சொல்கிறது. వీరందరూ కూడా మంచి బుద్ధి కాని వారుగా ఉన్నారు. நீதிமொழிகள் 6:18-19 ஆகிய வசனங்களை வாசித்து பார்க்கலையானால் தூராலோசனை சொல்லுகிறவர்கள். సామెతల గ్రంథము 6:18-19 చదివిన ఎడల మరి దురాలోచన చెప్పేటువంటి వారు, సహోదరులకుள்ளாய் పగை உண்டாக்குகிறவர்கள், సహోదరుల యందు వారు కక్షను కలుగ చేసేటువంటి వారు. யோசேப்பினுடைய வாழ்க்கையை பாருங்க. యోసేపు జీవితం చదివి చూడండి. அவருடைய சகோதரர்களே அவருக்கு விரோதமாக எழுப்பினார்கள். మరి ఆయన యొక్క సహోదరులే ఆయనకు విరోధంగా లేచి கொல்ல நினைத்தார்கள், பிற்பாடு விட்டு போட்டார்கள். ఆయనను చంపడానికి ఆలోచించి తర్వాత అమ్మి వేసినారు. போத்திபாரின் வீட்டில் வேலைக்காரனாக இருக்கிறார். పొతిఫారు ఇంట్లో పనివాడుగా ఉన్నారు. அங்கேயும் அவனுக்கு விரோதமான ஒரு காரியம் நடக்கிறது. అక్కడ కూడా ఆయనకు విరోధమైనటువంటి కార్యం உலக்கு விதத்திலே காரியங்கள் நடக்கிறது. ఆయన యొక్క పరిశుద్ధతను చెప్పడానికి కార్యములు జరుగుతున్నాయి. 39:9 சொல்லுகிறது, நான் என் தேவனுக்கு விரோதமாய் பாவம் செய்வது எப்படி என்று அந்த இடத்தை விட்டு ஓடியே போனான் என்று வேதம் சொல்கிறது. ఆదికాండము 39:9 నేను దేవునికి విరోధముగా ఎలాగ పాపం చేస్తానని ఆ స్థలం నుండి పారిపోయినాడు. எந்த இடத்திலே அவன் ரொம்ப நேர்மையாக பணி செய்தானோ அதே இடத்துல அவனுக்கு விரோதம் எழும்பிற்று. ఏ స్థలంలో ఆయన యథార్థవంతుడుగా నిజాయితీ కలిగిన వాడుగా ఉండాలని అనుకున్నాడో ఆయనకు విరోధముగా పాపము పొంగి లేచినది. அந்த 39 கடைசி வசனத்தை வாசித்து பார்க்கலையானால் அது அந்த சிறைச்சாலை தலைவனுடைய கண்ணிலே தயவு கிடைத்ததுன்னு வேதம் சொல்கிறது. ఆదికాండము 39 ఆఖరి వచనం చదివిన ఎడల ఆ యొక్క చెరసాల అధిపతి కను దృష్టిలో యోసేపునకు కృప దొరికినది. நமக்கு விரோதமாக மக்கள் வருவார்கள், நம்முடைய இனஜன பந்துக்களே நமக்கு விரோதமாய் வருவார்கள். మనకు విరోధముగా మన బంధువులే మన యొక్క స్నేహితులే వచ్చేదరు. காரணம் என்ன? பொறாமை. కారణం ఏంటంటే అసూయ. பொறாமை நிறைந்த உள்ளம் நிறைந்தவர்களாக இருக்கிறபடினாலே நம்மை பார்த்து பொறாமைப்பட்டு நமக்கு விரோதமாய் காரியங்களை செய்கிறார்கள். అసూయ కలిగిన వారుగా మనకు విరోధంగా వారు పుట్టిలేస్తారు. இன்னும் ஒரு காரியம் பாருங்க. 1 பேதுரு 4:4 வாசித்து பார்க்கலையானால் 1 பேதுரு 4:4 చదివిన ఎడల அந்த உளையான செயத்திலே நீங்கள் அவர்களோடு கூட விடாமல் இருக்கிறபடினாலே அவர்கள் உங்களை பார்த்து ஆச்சரியப்பட்டு உங்களை தூஷிக்கிறார்கள். ఆ యొక్క బురదలో మీరు పడకుండా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చూచి వారు దూషిస్తుంటారు. ரட்சிக்கப்பட்டாச்சு, இயேசு கிறிஸ்துவை சொந்த ரட்சகராக ஏற்றுக்கொண்டாச்சு, రక్షణ அபிஷேகம் பெற்றாச்சு, கடவுளுடைய ஊழியத்தை செய்யணும்னு சொல்லி நம்ம வாழ்க்கையை அர்ப்பணிச்சாச்சு, முழு குடும்பத்தையும் நானும் வீட்டாரும் என்றால் கர்த்தரே செய்வோம் என்று நம்முடைய குடும்பத்தை நடத்துவதற்கு தீர்மானம் பண்ணியாச்சு. இவ்வளையும் பார்க்கிற மற்றவர்கள் அவர்கள் யோசிக்கிறார்கள், இப்படி குடும்பத்தில் நல்லா இருக்கிறாங்க. మరి రక్షణ పొందినాము, పరిశుద్ధతలో ఎదగాలని దేవునితో సహవాసముతో దేవుని సంఘములో మనము ముందు సాగేటువంటి సమయమున వారు మనల్ని చూచి వీరు ఎలాగ ఉండగలరు அவர்கள் ஆச்சரியப்பட்டு உங்களை தூஷிக்கிறார்கள். కావున మనల్ని చూచి వారు నిందిస్తారు. அவங்களோடு கூட நாம் இணைந்து போவோமானால் நம்மை விட்டுருவாங்க. వారితో కలిసి ఉంటే మనల్ని పట్టించుకోరు. ஆனால் நம்ம எல்லாம் வித்தியாசமாக இருக்கிறோம், அவங்களோடு கூட நாம் இணைந்து போக மாட்டோங்க. కానీ వారితో కూడా కలవకుండా మనము ప్రత్యేకంగా ఉన్నాము కాబట్టి మనల్ని చూసి వారు ఆశ్చర్యపడతారు. என்னுடைய பெற்றோர் கிராமத்தில் வேலை செய்கிறார்கள். మా తల్లిదండ్రి వారు ఆ పల్లెటూరులో వారు ఉద్యోగం చేసిన వారు. நாங்கள் எல்லாம்
எல்லாரும் கல்லூரியில் படித்து கொண்டிருந்தோம், பள்ளியில் படித்து கொண்டிருந்தோம். మేము కళాశాలలో మేము చదువుతుంటిమి. எல்லாரும் அபிஷேகம் பெற்றிருந்தோம். అందరూ అభిషేకం పొంది ఉంటిమి. லீவு நாட்கள் வீட்டுக்கு வந்தால் ஒரு பருவம் போல தான் இருக்கும். எப்பொழுது வேத வாசிப்பு, ஜெபிப்பு, உபவாசம் வந்து எங்களுடைய நாட்களை கழிப்போம். సెలవు దినంలో ఇంటికి వచ్చినట్లయితే ఎప్పుడు ప్రార్థన, పరిశుద్ధ గ్రంథం చదువుట పరలోకంలాగానే ఉంటుంది. இரவு 9:30 மணிக்கு முழங்கால் போட்டோம்னா கண் விழித்து பார்த்தா காலை 5 மணி ஆயிடும். మరి 9 గంటల రాత్రికి మోకరిస్తే ఉదయం కళ్ళు తీస్తే 5 గంటల కంటే 5 అవుతుంది. வீட்டுக்கு எதிரே ஒரு குடும்பம் இருந்தாங்க. మా ఇంటికి ఎదురుగా ఒక కుటుంబం వారు ఉండేది. அவங்க எப்போதும் எங்களை ஏதாவது ஒன்று சொல்லிக்கிட்டே இருப்பாங்க. ఎప్పుడు కూడా మమ్మల్ని చూసి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. தண்ணி பிடிக்க போகும்போது என்னோட தாயார் இடத்துல ஏதாவது ஒரு சண்டை எடுப்பாங்க. మరి నీళ్లు పట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు మా తల్లి గారి దగ్గర జగడము వాళ్ళు రేపుతారు. அம்மா அமைதியா வந்துருவாங்க. మా మమ్మీ నెమ్మదిగా వచ్చేస్తారు. அப்போ அவங்க இந்த சத்தம் போட்டு ஜெபம் பண்றது அவங்களுக்கு பிடிக்கல. అంటే వీరు అంటే గట్టిగా ప్రార్థన చేయడం వాళ్ళు పట్టడం లేదు. அவருடைய அந்த அம்மாவுடைய கணவனார் ஒரு அரசியல்வாதி. మరి వారి యొక్క ఆమె యొక్క భర్త ఒక రాజకీయ నాయకుడు. அவரிடத்துல அப்பப்போ சொல்லிக்கிட்டே இருந்துப்பாங்க போல, இந்த மாதிரி வாத்தியார் வீட்டில் ஒரே சத்தமாக இருக்கு, என்னால் தூக்க முடியல. కావున భర్త దగ్గర చెప్తా ఉండవచ్చును. వారి యొక్క అంటే అదుపును బట్టి నిద్రలేకపోతున్నాను. தண்ணி பிடிக்க வந்தபோது இவருடைய தாயார் இடத்துல சொன்னாங்க. నీళ్లు పట్టుకోవడానికి వచ్చేటప్పుడు తల్లి గారి దగ్గర చెప్పినారు, கடைசி நாள், ఇదే ఆఖరి దినం. இன்னைக்கு ஏதாவது வீட்டில் சத்தம் வந்துச்சு, ఈ ఇంటి నుంచి ఏదైనా అరుపు వచ్చింది, வீட்டை நெருப்பு வச்சு கொளுத்திடுவோம், ఇంటిని నిప్పుతో కాల్చేస్తా ఉన్నారు. இவருடைய தாயார் ஒன்றும் சொல்லலை, வந்துட்டாங்க. తల్లి గారు ఏమీ చెప్పకుండా వచ్చేసినారు. வந்த உடனே வழக்கம் போல எங்கிட்ட எல்லாரையும் கூப்பிட்டு வச்சு சொன்னாங்கப்பா, கொஞ்சம் சத்தம் போடாதீங்கப்பா, ஜோம் பண்ணும் போது மெதுவாக ஜோம் பண்ணுங்கப்பா. మరి వచ్చిన తర్వాత తల్లి అన్నారు, కొంచెం అరవకుండా. ஏற்ற வீட்டில் அந்த அம்மா நெருப்பு வச்சதுன்னு சொல்லியிருக்காங்க. అమ్మ నిప్పు పెట్టేస్తా అనేసి అన్నారు. நாங்கள் வழக்கம் போது 9:30 மணிக்கு முழங்கால் போட்டோம். 9:30కు మోకరించినా. என்ன நடந்ததுன்னே தெரியல, ఏం జరిగిందో తెలియదు. நாங்கள் அந்நிய பாஷையில் பேச கர்த்தருடைய வெளிப்பாடு அநேக காரியங்கள் நடக்குது, நேரம் போகிறதே தெரியல. అన్య భాషలో మాట్లాడుతున్నాం, దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుచు ఈ సమయం అనేది తెలియలేదు. கண் விழித்து பார்த்தா அந்த அம்மா வீட்டில் ஒரு பெரிய கூட்டம் இருக்கு. ఉదయము తెల్లారి చూస్తే వాళ్ళ ఇంట్లో పెద్ద గుంపు. என்ன நடந்ததுன்னா ஒரு 11 மணிக்கு அவருடைய கணவனார் வந்திருக்கிறார். 11 గంటలకు ఆయన భర్త వచ్చి ఉన్నాడు. அந்த அம்மா சொல்லியிருக்காங்க, பாருங்க எவ்வளோ சத்தம் போடுறாங்க பாருங்க, நீங்க கேட்கவே மாட்டேங்கிறீங்க, చూడండి ఎంత అరుస్తున్నారు, మీకేం మీరు పట్టించుకోవట్లేదు. அவர் என்ன சொன்னாரோ தெரியல, 2 பேருக்கும் சண்டை வந்துருச்சு. వారు ఏం చెప్పినారో ఇద్దరిలో జగడ వచ్చింది. முதல்ல வீட்டுக்குள்ள போய் எனக்கு சோறு போடுன்னு சொல்லியிருக்காங்க. నువ్వు ముందుగా లోపల వెళ్ళేసి నాకు కొంచెం వడ్డించు. நம்ம கோபத்தில் போனவங்க ஒரு கயிறை போட்டு தூக்கில் தொங்கிட்டாங்க. ఈ అమ్మగారు కోపముతో ఇంటి లోపల వెళ్ళేసి ఉరేసుకున్నారు. வெளியில காத்துட்டே இருந்தாலும் என்ன சோறு போட சொன்னா இன்னும் ஆளை காணுமேன்னு சொல்லி உள்ள போய் பார்த்தா கிட்டத்தட்ட அவன் அப்போ போகலன்னா அவர் மறுத்து போயிருப்பாங்க. మరి ఏంటి సమయం అయిపోతుంది, అయ్యో అన్నం కనబడ్డం లోపల వెళ్ళేసరికి కొంచెం లేట్ అయితే ఆమె చనిపోయింది. கயிறை எடுத்து அவங்க நம்ம காப்பாற்றி ஆஸ்பத்திரி கூட்டிட்டு போயிட்டாங்க. వెంటనే కావాల్సిన కార్యం చేసి హాస్పిటల్ తీసుకుని వెళ్ళినారు. அப்புறம் சாயந்தரம் போல வந்தாங்க, என்னோட தாயார் போய் அவங்களிடத்துல விசாரித்தாங்க, அவங்களோட பேசினாங்க. சாயோட பிரச்சனை முடிந்தது. సాయంత్రం వచ్చిన తర్వాత మా మమ్మీ వారిని దర్శించి దానికి సమస్యనే అయిపోయినాయి. நம்ம என்ன செய்யறது, இப்படிப்பட்ட மனிதர் நம்மோடு கூட இருக்கிறார்கள், இவர்கள் நம்மளோடு கூட போராடி கொண்டே இருக்கிறார்கள், அப்படி நம்ம என்ன செய்யறது? ఇటువంటి వారు ఎప్పుడు మనతో పెనుగులాడుతూ ఉంటారు, వాళ్ళని ఏం చేయాలి? லூக்கா 6:28 சொல்கிறது, அவர்களுக்காக ஜெபம் பண்ணுங்கள். లూకా 6:28లో వారి కొరకు ప్రార్థన చేయండి, அவர்களை சபியாதிருங்கள், వారిని శపించకండి, அவர்களை மன்னித்து விடுங்கள், వారిని క్షమించండి, பொறுத்து கொள்ளுங்கள், అంటే ఓర్చుకోండి, சகித்துக் கொள்ளுங்கள். సహించండి. நம்ம அதை தவிர வேற ஒன்றும் செய்ய முடியாது. మనం దానికంటే ఇంకా ఏం చేయగలం? உபாகம் 32:35 சொல்லுகிறது, பழி வாங்குவதும் பதிலளிப்பதும் எனக்குரியது. ద్వితీయోపదేశకాండం 30:35లో కక్ష తీర్చుట నాది. பழி வாங்குவது நம்ம கையில் இல்லை, அது கர்த்தருக்குரியது. పగ తీర్చుట అన్నది మంది కాదు, దేవుని యొక్క కార్యం. அவர்களுக்கு விரோதமாக நீங்கள் ஒன்றும் செய்ய முடியாது. వారి వ్యతిరేక ఏమీ చేయగలరు? போராட்டம் இருந்துகிட்டு தான் இருக்கும். இந்த பொல்லாத மனிதர்கள் எப்படியாவது போராடி கொண்டே தான் இருப்பாங்க, பொறாமையினாலே போராடி கொண்டே தான் இருப்பாங்க. ఈ దుష్టులు ఎప్పుడు మనతో పోరాడుతూ ఉంటారు, అసూయతోనూ పగతోనూ. யோசேப்புடைய வாழ்க்கையில சொந்த சகோதரர்களால் போராட்டம் வந்தது. கடைசியில
ஆதியாகமம் 41ஆம் அதிகாரம் 41 சொல்கிறது, அவன் எகிப்து தேசம் முழுமைக்கும் அதிகாரி ஆனான் என்று வேதம் சொல்கிறது. మరి యోసేపు జీవితంలో సహోదరుల చేత ఎప్పుడు పోరాటం వచ్చేసరికి ఆదికాండం 41 ప్రారంభంగా ఐగుప్తు దేశం అంతటికి ప్రధానిగా మారినాడు. அவன் கண்ட சொப்பனம் அப்படியே நிறைவேறிச்சு. ఆయన చూచిన కళ అలాగే నెరవేరినది. சகோதரர்களும் தன்னுடைய தகப்பனார் வந்து அவருடைய காலிலே விழுந்தார்கள். మరి తండ్రియు సహోదరులు ఆయన కాళ్ళ పడ్డారు. அவர்கள் எல்லாரும் இது யோசேப்பு என்று கண்ட பொழுது யோசேப்பு அவரோடு పక్షవాయి పేసినాన్ అని వేదం சொல்கிறது. మరి వారందరూ కూడా యోసేపు అని గుర్తించిన తర్వాత యోసేపు వారితో పక్షంగా మాట్లాడుతున్నాడు. செய்து பாருங்க, யோசேப்பினிடத்தில் ஒரு வெறுப்பு கூட இல்லை. ఇంత చేసినా కూడా యోసేపు నందు ఏమాత్రము అనగా కక్ష లేదు. அது 50ஆம் அதிகாரம் 20 சொல்கிறது, நீங்கள் எனக்கு தீமை செய்ய நினைத்தீர்கள், கர்த்தரோ நடந்து வருகிறபடி எல்லாவற்றையும் நன்மையாய் முடிய பண்ணினார். ఆదికాండము 50:20 ప్రారంభంగా గమనించినట్లయితే, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించినారు కానీ దేవుడు అన్నిటినీ మేలుగా మార్చినాడు. பொல்லாத மனிதர்கள் நமக்கு விரோதமாய் போராடட்டும், దుష్ట జనులు ఎప్పుడు కూడా మనకు విరోధంగా పోరాడని, செய்யட்டும், ఏమైనా చేయని, எது வேணாலும் பேசட்டும், ఏమైనా మాట్లాడని, கர்த்தர் எல்லாவற்றையும் நன்மையா முடிய பண்ணுவார். అన్ని దేవుడు మేలుకరంగా మారుస్తాడు. 8ஆம் அதிகாரம் 28 சொல்கிறது, రోమీయులకు 8:28లో அவன் நாமத்துமே நாம் எப்பொழுது அவருக்குள்ளாய் நாம் அந்த வாசிப்போம் 8:28, அன்றையும் அவருடைய தீர்மானத்தினுடைய அழைக்கப்பட்டவர்களாய் தேவனிடத்தில் அன்பு கூறுவர்களுக்கு சகலம் நன்மைக்கு ஏதுவாகவே நடக்கிறது என்று அறிந்திருக்கிறோம். ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి எல்லாம் நன்மைக்காகவே நடக்கும். సమస్తం మేలు కలుగుటకే జరుగును, అన్నీ మేలు కొరకే. அதனால நாம் மற்றவர்கள் போராடும் பொழுது நம்ம அவர்களுக்காக ஜெபிக்க வேண்டியது அவசியமாக இருக்கிறது. కాబట్టి ఇతరులు మనతో పెనుగులాడేటప్పుడు వారి కొరకు ప్రార్థన చేయాల్సిన వారిగా ఉన్నాం. மாய்மாலம் பண்ணுவாங்க, நல்லவர் போல நடிப்பார்கள், వేషధారులుగా మంచి వారి వలె ఉంటారు, நமக்கு விரோதமாய் காரியங்களை செய்து கொண்டே இருப்பார்கள், మనకు విరోధంగా కార్యం చేస్తుంటారు. என்னுடைய பள்ளியில் என்னோடு கூட பணியாற்றி அநேக ஆசிரியர்கள் உண்டு. మా స్కూల్లో మాతో కూడా ఉద్యోగం చేసేటువంటి ఉపాధ్యాయురాలు ఉన్నారు. அதனால அவங்க தான் பெட்டிஷன் எழுதுவாங்க. వాళ్ళే మాకు వ్యతిరేకంగా పెటిషన్ రాస్తారు. எழுதுவாங்க, மினிஸ்டருக்கு எழுதுவாங்க, కలెక్టర్కు మినిస్టర్కు రాస్తారు, பொய்யான புகார்களை அனுப்புவாங்க, అబద్ధమైనటువంటి ఫిర్యాదులు చేస్తారు. ஒரு நாள் காலையில் பள்ளிக்கு வர எல்லா பிள்ளைகளையும் உள்ள போக விடாம ஸ்ட்ரைக் பண்ணுறதுக்கு தூண்டி விட்டுட்டாங்க. ఒక దినాన ఉదయం నేను స్కూల్కి వచ్చేటప్పుడు అందరూ పిల్లలను మాకు వ్యతిరేకంగా స్ట్రైక్ చేయమని ప్రారంభించారు. நான் உள்ளே வந்தபோது அந்த சிஐடி இன்ஸ்பெக்டர் வந்தார். சார், இந்த வாத்தியாரெல்லாம் இந்த பிள்ளைகளெல்லாம் தூண்டி விட்டு ஸ்ட்ரைக் பண்ண வச்சுட்டாங்க சார் మరి சொன்னார். నేను లోపల రాగానే సిఐడి ఇన్స్పెక్టర్ ఈ పిల్లలందరినీ కూడా రేపి మాకు అనగా మీకు విరోధంగా స్ట్రైక్ చేయమని చెప్పారు. என்ன பாருங்க, அன்னைக்கு வேற டெஸ்ட் வேற, பிள்ளைகள்லாம் பரிச்சை எழுது. ఆ దినాన పిల్లలు పరీక్షలు రాయాలి. கடவுளுடைய கிருபையினாலே இந்த பிள்ளைகளிடத்தில் நான் பேசினேன். எல்லா பிள்ளைகளும் கலைத்து தன்னுடைய வகுப்பறை போயிட்டாங்க. దేవుని యొక్క కృప చేత పిల్లలతో మాట్లాడేటప్పుడు అందరూ కూడా బళ్ళకి అనగా క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయినారు. கலெக்டர் வரைக்கும், மேலதிகாரி வரைக்கும் கம்ப்ளைண்ட் போயிடுச்சு. కలెక్టర్ పై అధికారి వరకు కంప్లైంట్ వెళ్ళినది. இந்த ரிப்போர்ட்லாம் போயிடுச்சு. யாரெல்லாம் இது காரணமானவர்கள் ரிப்போர்ட் போயிடுச்சு. ఎవరెవరు కారకులు అనేసి రిపోర్ట్లు వెళ్ళినది. அப்புறம் கலெக்டருக்கு இருந்து நீங்கள் சஸ்பெண்ட் பண்ணுறதுக்கு நீங்கள் எனக்கு ரெக்கமெண்ட் பண்ணுங்க, அந்த வாத்தியார் என்னென்னு எனக்கு ரெக்கமெண்ட் பண்ணுங்க அப்படின்னு சொல்லி என்கிட்ட கேட்குறேன். ఆ కలెక్టర్ అన్నారు, ఏ టీచర్లో వాళ్ళని గురించి మనకు చెప్పండి, వాళ్ళని అనగా తీసేద్దామనేసి. அப்புறம் அவங்கள கூப்பிட்டு நான் எழுதி வாங்கிட்டு அவர் மேலே எந்த நடவடிக்கை எடுக்காதபடி தடுத்துட்டேன். அல்லேலூயா. అనగా వారిని పిలువ నమ్మించి వారితో మాట్లాడి వాళ్ళ మీద ఏ చర్యలు రాకుండా నేను వ్రాసిన. என்ன செய்தாலும் மன்னித்து விடுங்கள். அல்லேலூயா. ఏమి చేసినా కూడా క్షమించుడి. ஆண்டவராய் இயேசு கிறிஸ்து கல்வாரி சிலுவையில் தொக்கும் பொழுது, பிதாவே இவர்களுக்கு மன்னியும், தாங்கள் செய்கிறது என்னதென்று அறியாது இருக்கிறார்களே என்று சொன்னார். యేసు కూడా సిలువలో వేలాడినప్పుడు వీరు ఏమి చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుడే అన్నాడు. எப்படிப்பட்ட தவறாக இருந்தாலும் மன்னித்து விடுங்க. ఎలాంటి తప్పైనా కూడా పొరపాటు అయిపోయినా క్షమించుడు. இப்படி ஒரு காரியம் பண்ணியிருக்காங்களே எப்படி சார் அதை மன்னிக்கிறது அப்படின்னு சொல்லாது.
ఇంత పెద్దగా చేసి ఉన్నారు, వాళ్ళని ఎట్లా క్షమించాలి అని అడగండి. எப்படிப்பட்ட தவறாக இருந்தாலும் மன்னிக்க முடியும், மன்னிக்க கூடும். ஆண்டவராக இயேசு கிறிஸ்து தான் ఎలాంటి తప్పైనా కూడా క్షమించగలము. కారణం ఏంటంటే యేసుక్రీస్తు మనకు మాదిరి. 2 சொல்கிறது, 1 యోహాను 2:6 సెలవిస్తున్నది, அவருக்குள் நிலைத்திருக்கிறேன் என்று சொல்லுகிறவன் அவன் நடந்தபடி தானே நடக்க வேண்டும். ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పువాడు ఆయన నడిచినట్టు తను నడవవలెను. நாம் நடக்கத்தான் நாம் அழைக்கப்பட்டிருக்கிறோம். యేసు వలె నడవడానికి పిలువబడ్డాం. இறக்கம் இருக்கணும், அன்பு இருக்கணும், நிபந்தனையற்ற அன்பு இருக்கணும் அவரை போல. మన యందు అనగా కనికరం ఉండాలి, ప్రేమ ఉండాలి, మరి హద్దులేని ప్రేమ ఉండాలి. సంగీతం 86:15 சொல்லுகிறது, அவர் இரக்கமும் மன உருக்கமும் நீடிய சாந்தமும் மிகுந்த கிருபை உள்ளவர் என்று வேதம் சொல்லுகிறது. కీర్తన గ్రంథం 86:5 సెలవిస్తుంది, ఆయన కనికరపూర్ణుడు, జాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడు. அதனால நாம் இறக்கப்படுவர்களாய் அவர்களை மன்னிக்க வேண்டியது நம்முடைய கடமையாக இருக்கிறது. ఆయన మనము జాలితో వారిని క్షమించవలసినటువంటి రీతిలో ఉండాలి. நிறுத்தவே முடியாது. ఈ పోరాటమును ఆపలేము. எவ்வளவு குளவாய் ஆண்டவருக்குள்ளாய் வளருகிறீர்களோ, பெரிய ஆண்டவருக்குள்ளாய் நீங்கள் வளர்ந்து பெறுகிறீர்களோ, அவ்வளவு விரோதமாய் நமக்கு விரோதம் உண்டு. మీరు అంతగా దేవుని యందు ఎదుగుతున్నారో అంతగా మనకు పోరాటములు కలవు. பொறாமை உண்டு, అసూయ కలవు. அந்த மக்கள் காரணம் இயேசு கிறிஸ்துவை அறியாததினால் அப்படி செய்கிறார். వారు యేసుక్రీస్తు కూర్చున్నటువంటి అవగాహన లేకుండా చేస్తున్నారు. அதனால அவர்களுக்காக நாம் பாரப்பட்டு ஜெபிக்க வேண்டியவர்களாக இருக்கிறோம். వారిని కూర్చి భారముతో ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. மூன்றாவது போராட்டம் பாருங்க. మూడవదిగా పోరాటము எபேசியர் 6:12. ఎబేషులకు 6:12. అంధకార లోகாதிபதிகளோடு நமக்கு போராட்டம் உண்டு. మరి అంధకార లోకాధిపతులతో మనకు పోరాటము కలదు. சத்துருவோடு நமக்கு போராட்டம் உண்டு. దురాత్మ సమూహముతో మనకు పోరాటములు కలవు. அது பார்த்தா நம்முடைய இன்டர்னல் நமக்குள்ளாகவே இந்த போராட்டம் இருக்கிறது. మొట్టమొదట మన లోపలనే పోరాటం కలదు. இன்னொன்று ఎక్స్టర్నల్ வெளியிலிருந்து போராட்டம் இருக்கிறது. రెండవదిగా బయట ఉన్న వారు ద్వారా మనకు పోరాటములు కలవు. ఇది కண்ணுக்கு தெரியாத போராட்டம். ఇంకొకటి ఉన్నది, అది మన కంటికి కనబడనటువంటి పోరాటం. ఇది நம்முடைய నిరంతర ఎదిరి. వీడు ఎప్పుడు కూడా మనకు నిరంతరమైనటువంటి శత్రువుగా, నిత్యమైనటువంటి శత్రువు. இந்த பிசாசை குறித்து நீங்கள் வாசிக்க வேண்டுமானால் ஏசாயா 14:12 வரை, 28:12 முதல் 18 வரை நீங்கள் வாசித்து பார்ப்பீர்களேயானால் இந்த பொல்லாத சத்ருவை குறித்து, பிசாசை குறித்து వేదం சொல்லுகிறது. యెషయా గ్రంథము 14లోను అలాగే హెచ్కేలు 28లోను ఈ యొక్క అపవాదిని గురించి వ్రాయబడింది. ఇవన్ కేరు, ఇతడు కేరు, కాపాడుటకు నియమించబడ్డ దూతలు, కాపాడడానికి నియమింపబడినటువంటి వాడు. நல்ல அழகானவன், వాడు సౌందర్యవంతుడు, జ్ఞానముள்ளవన్, జ్ఞానం కలిగిన వాడు. இந்த மனிதன், இந்த பொல்லாத சத்ரு தேவனுக்கு மேலாக தன்னுடைய நிலையை அடைய வேண்டும் என்று எண்ணி கீழே தள்ளப்பட்டவர். ఈ యొక్క శత్రువు దేవుని కంటే పైగా ఉండవలనని ప్రయత్నం చేసిన వాడు. ఇవனுக்கு ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவோடு நெருங்கி வாழ விரும்புகிற பிள்ளைகளை பிடிக்காது. ఈయనకు క్రీస్తుతో అనగా సన్నిహితంగా ఉండే వాళ్ళని గురించి వీరికి ఇష్టం లేదు. எவ்வளவுக்கு அதிகமாய் நீங்கள் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவோடு நெருங்கி வாழ்கிறீர்களோ அவ்வளவுக்கு அதிகமாய் அவனும் நம்மை கண்காணித்து கொண்டே இருப்பான். ఎంతకాలము మీరు క్రీస్తుతో మీరు జీవిస్తున్నారో అంతకాలము వాడు కూడా వాడి కను దృష్టి మన మీద ఉంటుంది. మనమెல்லாம் அவனுக்கு தெரியும். మన మనసు వాడికి తెలుసు. நம்முடைய எல்லா கிரியைகளும் அவனுக்கு தெரியும். మన క్రియలన్నీ వాడికి తెలుసు. நம்முடைய எல்லா பலவீனம் அவனுக்கு தெரியும். మన బలహీనతలన్నీ వాడికి తెలుసు. நம்ம எப்படி விட வைக்கலாம் என்பதெல்லாம் அவனுக்கு தெரியும். మనల్ని ఎలాగా పడగొడదామని కూడా వాడికి తెలుసు. அவனை நாம் ஜெயிக்க வேண்டுமானால், వాడిని జయించాలంటే நாம் ஆண்டவருடைய பரிசுத்தத்தை பெற்றிருக்க வேண்டும். దేవుని యొక్క పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి. அவருடைய ஞானத்துக்கு மேலான ஞானம் நமக்கு இருக்க வேண்டுமானால், వాడికి ఉండేటువంటి జ్ఞానంకు పెచ్చుగా మనం அவனை జ్ఞానం కలిగి ఉండాలంటే, அவனை பற்றி அறிகிற அறிவு மாத்திரமல்ல, கர்த்தரை குறித்த அறிகிற அறிவை நாம் பெற்றிருக்க வேண்டும். వాడిని కూర్చున్నటువంటి అవగాహన కాదు కానీ దేవుని కూర్చున్నటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. మత్తయి 12:42 నుండి వాసిத்து பார்ப்பீர்களானால், మత్తయి 12:42 నుండి చదివిన ఎడల, பொல்லாத பிசாசு ஒரு மனிதனை விட்டு வெளியே போய்
అపవిత్ర ఆత్మ ఒక మనిషి నుండి బయటికి వెళ్ళేటప్పుడు திரும்பி வந்து మరల వచ్చి அது பெருக்கி ஜோடிக்கப்பட்டு வெறுமையா இருக்கிறதை கண்டு అది శుద్ధీకరణ చేసి అక్కడ ఎట్టిగా ఉండేది చూసేటప్పుడు தன்னிலும் கொல்லாத 7 ஆவிகளை கொண்டு வந்து உள்ளே உட்கார்ந்து கொண்டார். మరి తనకంటే మరీ దుష్టమైనటువంటి 7 ఆత్మలను తీసుకొచ్చి జరగబట్టు. நம்முடைய மனம் எப்பொழுதும் கர்த்தருடைய அறிவினாலே நிரம்பி இருக்க வேண்டும். మన మనస్సు ఎప్పుడు కూడా దేవుని కూర్చున్నటువంటి అనగా తెలివి లేకపోతే వివేచన కలిగి ఉండాలి. நமக்கு நிறைய உலக ஞானம் இருக்கலாம், లౌకిక జ్ఞానం ఉండవచ్చు, நம்ம ஒரு பெரிய லேர்னர் பர்சனா இருக்கலாம், நிறைய படித்திருக்கலாம், చాలా నేర్చుకొని ఉండవచ్చు. அதுக்கு அவன் பெருசு லெவல் అది వాడు పట్టించుకోడు, அவன் எம்டியா தான் பார்க்குறான். அது ఇప్పుడు ఖాళీగా చూస్తున్నాడు. நீங்கள் மனதிலே நீங்கள் ஆண்டுடைய சத்தியத்தை நீங்கள் வைத்திருப்பீர்களே ஆனால், எண்ணத்திலே உங்களுடைய மனதிலே நீங்கள் ஆண்டுடைய சத்தியத்தை நீங்கள் புதித்து வைத்திருப்பீர்களே ஆனால், அதுதான் அவனுக்கு பயம். దేవుని కూర్చున్నటువంటి సత్యమును మీరు కలిగి ఉన్నారనుకోండి, అప్పుడే వాడికి భయం. எவ்வளவு கனிமாய் ஆண்டவராய் இயேசு கிறிஸ்துவை குறித்து அறிகிற அறிவிலே நீங்கள் நிரம்பி இருப்பீர்களே ஆனால், ఎంతగా దేవుని కూర్చున్నటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారో அப்பதான் பயப்படுவான். అప్పుడే వాడు భయపడతాడు, இடத்துல வரமாட்டான், మన దగ్గర రాడు. அதற்கு மேலாக ஏசாயா 59 அதிகாரம் 19 வாசிக்கிறோம். యెషయా 59:19 చదువుతున్నాం. வெள்ளம் போல சத்து வரும் பொழுது பரிசுத்த ஆவியானவர் அவருக்கு விரோதமாய் கொடியேற்றினார். మరి వరద వలె శత్రువు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాడి మీద జయం పొందిన. நீங்கள் மத்தேயு 12 அதிகாரம் 28 வாசித்து பார்க்கிறீர்களானால், మత్తయి 12:28 చదివి చూసినట్లయితే ஆண்டவராய் இயேசு கிறிஸ்து பரிசுத்த ஆவியினாலே பிசாசுகளை துரத்தினார் என்று பார்க்கிறோம். ప్రభువైన యేసుక్రీస్తు కూడా పరిశుద్ధాత్మ చేత దెయ్యములను వెళ్ళగొట్టినట్లు చదవగలము. அப்போஸ்தலர் 10 அதிகாரம் 38 சொல்கிறது, தேவன் அவரை பரிசுத்த ஆவியினால் வல்லமையினால் நிரப்பியிருந்தார். అపోస్తల కార్యము 10:38లో దేవుడు ఆయనని శక్తితోనూ పరిశుద్ధ ఆత్మతోనూ నింపి ఉండను. பரிசுத்த ஆவியானவர் நமக்கு அவசியமாக இருக்கிறது பாருங்க. இயேசு கிறிஸ்துவுக்கே வேண்டியதா இருக்குமானால் நமக்கு எவ்வளவு அவசியம் பாருங்க. యేసుక్రీస్తునకే పరిశుద్ధాత్మ దేవుడు అవసరమైతే మనకి ఎంత అవసరం. நான் 1979 மே மாதம் 3 இந்த பரிசுத்த ஆவியானவரை பெறாமல் இருந்திருப்பேனே ஆனால், 1979 మే 3 ఈ పరిశుద్ధాత్మలే దేవుని పొంది ఉండని పక్షం జీవనోடு இருந்திருக்கவே முடியாது. నేను జీవంతో ఉండేవాడిని కాదు. என்னுடைய தாப்பனார் அதே போல ஜீவனோடு இருந்திருக்க முடியாது. మా తండ్రి గారు కూడా జీవంతో ఉండేవారు కాదు. காரணம், எங்கள் குடும்பத்திற்கு விரோதமாய் பல மந்திர தந்திரங்களை பண்ணினார்கள். మా కుటుంబమునకు వ్యతిరేకంగా ఎన్నో చేతపనులు, ఎన్నో మంత్రములు, நிறைய காரியங்களை செய்தார்கள். చాలా కార్యములు పన్నినారు. படுக்கையாளர்கள் தகப்பனார் మరి తండ్రి గారు వారు ஒரு மாத காலம் ஆஸ்பத்திரியிலே படுத்திருந்தார்கள். என்ன காரணம் என்றே தெரியாது டாக்டர்களுக்கு. నెలంత కాలము వారు హాస్పిటల్లో ఉండను, కారణం ఏంటో డాక్టర్లకు తెలియలేదు. இரவு பகலும் ஓலமிட்டு கொண்டே இருப்பார்கள், சத்தம் போட்டு கொண்டே இருப்பார்கள். రాత్రి పౌలు అరుస్తూ ఉంటారు. எங்கள் எல்லாரும் ஜெபம் பண்ணினோம், உபவாசம் இருந்தோம், మేమందరూ போராடினோம். మేమందరూ ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉండినాం, దేవునితో పెనులాడుతున్నాం. அற்புதமாய் கர்த்தர் அவர்களை விடுவித்தார், சுகப்படுத்தினார். అద్భుతమైన రీతిలో దేవుడు వారిని బాగు చేసెను. பரிசுத்த ஆவியானவரை பெற்றிருந்து பாருங்க, இப்படிப்பட்ட பாடுகளினூடாய் அவர்கள் கடந்து போக வேண்டியதாக இருந்தது. మరి పరిశుద్ధాత్మ దేవుడిని పొందినా కూడా ఇటువంటి శ్రమలోనికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉండను. எப்போதும் நம்ம கண்காணித்து கொண்டே இருப்பான். ఎప్పుడు మనపై దృష్టి పెడతా ఉంటాడు. உனக்கு ஊழியம் செய்யறதெல்லாம் பிடிக்காது, వానికి సేవ చేయడము పడదు, குடும்பத்திலே சமாதானமா இருப்பது பிடிக்காது, కుటుంబంలో సమాధానంగా ఉండడము పడదు, குடும்பம் ஒற்றுமையா இருப்பது பிடிக்காது, కుటుంబంలో ఏకంగా ఉండడం పడదు. எப்பொழுதும் நாம் கவனமாய் ஜாக்கிரதையாக இருக்க வேண்டிய அவசியமாக இருக்கிறது. కావున ఎల్లప్పుడూ మనం జాగ్రత్త కలిగి ఉండవలసిన వారుగా ఉన్నాం. முதலாவது பரிசுத்த ஆவியின் அபிஷேகத்தை நாம் பெற்றுக்கொள்ள வேண்டியது அவசியமாக இருக்கிறது. మొట్టమొదట పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మనం పొంది ఉండవలసిన వారుగా ఉన్నాం. பரிசுத்த ஆவியானவரை பெறும் பொழுதுதான் அவர் நம்மிடத்திலே வருவதில்லை. ఈ పరిశుద్ధాత్మ దేవుని మనం కలిగి ఉన్నట్లయితే వాడు మన జోలికి రాడు. நான் பள்ளியில் ஒரு பெண்கள் பள்ளியிலே 17 ஆண்டுகள் வேலை செய்கிறேன். మరి నేను మరి ఉమెన్స్ కాలేజ్లో నేను 17 సంవత్సరము ఉద్యోగంలో ఉంటిని. நான் அப்போ தான் போய் ஜாயின் பண்ணியிருந்தேன். నేను అప్పుడే వెళ్ళి జాయిన్ చేస్తున్నాను. இன்டர்வல் விடும் பொழுது ஒரு 10-15 பிள்ளைங்க அந்த இன்டர்வல் டைமில் யாரோ ஓடுறான்னு சொல்லி கீழே விழுந்துருவாங்க.
మరి ఇంటర్వెల్ టైంలో ఒక 15 పిల్లలు ఎవరో పరిగెడుతున్నారు అనేసి எப்படியும் ஒரு 20 பிள்ளைகளுக்குள்ள 17-18 பிள்ளைகள் தினமும் அப்படி விடுவாங்க. మరి 20 పిల్లల వరకు వాళ్ళు ప్రతిదినం పడిపోతూ ఉంటారు. எனக்கு கொஞ்ச நாள் புரியல என்ன ஏன் நடக்குதுன்னு. నాకు ఎందుకు అనేసి అర్థం కాలేదు. உடனே என்ன செய்வாங்கன்னா அங்கிருந்து டீச்சர்ஸ் அவங்க பெற்றோருக்கு சொல்லி அனுப்பி பெற்றோர் வருவாங்க, இந்த திருநீரோட வருவாங்க. మరి తల్లిదండ్రులు రమ్మంటారు, వారు ఆ విభూతి తీసుకొని వస్తారు. பிள்ளை மேல தெளிப்பாங்க, உடனே பிள்ளை எந்திரிச்சு வீட்டுக்கு கூட்டி போயிடுவாங்க. వాళ్ళ మీద వేస్తారు, వాళ్ళు లేస్తారు, ఆ బిడ్డను ఇంటికి తీసుకెళ్తారు. நான் இதை குறித்து கொஞ்சம் எனக்கு பாரம் ஆயிடுச்சு, நான் ஜெபிக்க ஆரம்பித்தேன். ఈ విషయం నందు చాలా భారం కలిగి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. அப்போ ஆண்டவர் சொன்னாரு, அப்பா அந்த கேம்பஸ் முழுவதும் அசுத்த ஆவிகள் உலாவி கொண்டிருக்கின்றன. మరి ప్రభువు నాకు చెప్పినాడు, ఆ క్యాంపస్ అంతా కూడా అపవిత్ర ఆత్మలు ఆడ ఉన్నాయి, நீ இதற்காக ஜெபி என்று சொன்னார். దాని కొరకు ప్రార్థన చేయమన్నాడు. அதனால எப்படி ஜெபிப்பது? பள்ளியில நம்ம இயேசு கிறிஸ்துவை குறித்து சொல்லக்கூடாது கவர்மெண்ட் ஸ்கூல்ல. మరి స్కూల్లో యేసుక్రీస్తుని కూర్చి అది కూడా గవర్నమెంట్ స్కూల్లో చెప్పడం వీలు కాదు. கீழே விழுந்து உடனே என்னை குறித்து தெரிஞ்ச சில ஆசிரியர்கள் ஓடி வருவாங்க. కింద పడగానే కొంత టీచర్లు నా దగ్గరికి వస్తారు. சார் வாங்க சார், இந்த பிள்ளை பிசாசு கொடுத்துருக்கு சார், கொஞ்சம் ஜோம் பண்ணுங்கன்னு சொல்லுவாங்க. సార్ రండి, ఒక బిడ్డకు దయ్యం పట్టినది ప్రార్థన చేయమంటారు. நான் போக மாட்டேன், వెళ్ళను. அது வழக்கம் போல நடந்தது. பிற்பாடு మరి క్రమప్రకారంగా ஞாயிற்றுக்கிழமை ஊழியை செய்து முடித்து விட்டு வர்ற வழியில பள்ளிக்கு வருவேன். మరి ఆదివారము పరీక్షలు అయిపోయిన తర్వాత బడికి వస్తాను. அந்த கிளாஸ் ரூம் சாவியெல்லாம் நான் வாங்கி வச்சுக்கிட்டேன். ఆ క్లాస్ రూమ్లో యొక్క తాళము తీసుకుని పెడతాను. ஒவ்வொரு கிளாஸ் ரூமா திறந்து ஒரு 10 நிமிஷம் 15 நிமிஷம் ஜோம் பண்ணும். ప్రతి క్లాస్ రూమ్ను తీసి ఒక 10-15 నిమిషాలు ప్రార్థన చేస్తాను. ஆண்டவரே, இந்த வகுப்பறையில் இருக்கிற எல்லா அசுத்த ஆவிகளை நீ துரத்து ஆண்டவரே. దేవా, ఈ గదిలో ఉండేటువంటి అపవిత్ర ఆత్మలను మీరు తోలుము. அது கிட்டத்தட்ட ஒரு 25 வகுப்பறைக்கு மேலே இருக்கு. ఒక 25 క్లాస్ రూమ్లు ఉంటాయి. எல்லா வகுப்பறைகள் நின்று ஜோம் பண்ணிட்டு அப்புறம் அசம்பிளி நடக்கிற இடத்துல வந்து ஜோம் பண்ணுவேன். ప్రతి రూమ్లకు వెళ్ళి ప్రార్థన చేసి ఆ తర్వాత అసెంబ్లీ జరిగేటువంటి ఆ యొక్క గ్రౌండ్కు వస్తారు. ஒரு மாதம் வரைக்கும் என்னுடைய ஜெபத்தை தொடர்ந்து செய்து கொண்டு வந்தேன். ఒక నెలసరి అంతయు నేను ఇలాగ ప్రార్థన చేస్తుంటిని. என்ன ஆச்சரியம் தெரியுமா? அதுக்கப்புறம் பிள்ளை கீழே விழவே இல்லை. పిల్లలు పడనే లేదు, ஒரு பிள்ளை கூட விழல. ఏ బిడ్డ కూడా పడలేదు. ஒரு தடவை எக்ஸாமினேஷன் நடத்திக்கிட்டு இருக்கேன், 10th எக்ஸாம். ఒక 10th எக்ஸாம் జరుగుతున్నది. மேல மாடியில் அந்த சூப்பர்வைசர் பேப்பரை கொண்டுட்டு போறாரு. పైన పై గదికి సూపర్వైజర్ పేపర్ తీసుకుని వెళ్తున్నారు. அதனால அந்த பிள்ளை உட்கார்ந்துருக்கு, బిడ్డ కూర్చొని ఉన్నది. உள்ள நுழைஞ்சதுல டே எங்கடா வந்தேன்னு அந்த பிள்ளை లోపల వెళ్ళగానే ఒరే ఎక్కడికి వచ్చేవాడు అంటుంది. அவருக்கு அங்கிருந்து ஓட்டமா ஓடி வந்தாரு. ఆయన పారిపోయి వచ్చేసాడు. சார் இது டெய்லி ஒரு பிள்ளை கூப்பிடுது சார். సార్ నన్ను రే అంటుంది సార్. நான் புரிந்து கொண்டேன், ஆகா பிசாசு பிடிச்சிருக்க அந்த பிள்ளைக்கு நேரம் போனேன். నాకు అర్థమైనది దయ్యం పట్టిందని. அமைதியாக இருக்கணும், சத்தம் போடக்கூடாது. 2.5 மணி நேரம் நீ சத்தம் போட்ட பார் வண்டிய அப்படின்னு சொல்லிட்டு வந்துட்டேன். ஏசெல்லாம் சொல்லலை, மனசுக்குள்ளே சொல்லிக்கிட்டேன். నెమ్మదిగా ఉండాలి, అరవకూడదు. 2.5 గంటలు ఏసు అని చెప్పలేదు, మనసులో చెప్తున్నాను. సూపర్వైజర్ పోచున్నా సార్, இந்த பிள்ளை ஒன்றுமே சொல்ல மாட்டேன், நீங்கள் போங்க సార్. సూపర్వైజర్ అన్నాను, ఇంకా ఏం మాట్లాడి మీరు వెళ్ళండి. போக மாட்டேங்கிறாரு, ఆయన వెళ్ళనంటున్నాడు. సార్ దయచేసి పోங்க, அந்த பிள்ளை பேசவே பேசாது. సార్ మీరు వెళ్ళండి, ఆ బిడ్డ మాట్లాడదు అసలు. அவர் கொஞ்சம் பயந்து போனாரு. ఏదో భయపడి వెళ్ళినాడు. 2.5 மணி நேரம் அந்த பிள்ளையே பார்த்துக்கிட்டு 2.5 గంటలు ఆమెనే చూస్తూ ఉన్నాడు. என்ன ஆச்சரியம் தெரியுமா? அந்த பிள்ளை பாஸ் பண்ணிட்டான். అరే ఆ బిడ్డ పాస్ అయినది. இப்படி எங்கள் பள்ளியிலேயே 11ஆம் வகுப்பு சேர்ந்தான். మా స్కూల్లోనే 11వ తరగతిలో వచ్చి 12 படிச்சது, 12 అయిపోయినది. நல்ல மார்க் எடுத்து எனக்கு ஒரு நன்றி சொல்லிட்டு போயிடுச்சு. మంచి మార్క్స్ తీసుకొని నాకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళినది. அப்படி நான் சொன்ன அந்த நேரமே பிசாசு போயிடுச்சு போல. నేను చెప్పిన ఆ క్షణమే దయ్యం వెళ్ళిపోయింది. பரிசுத்த ஆவியானவரை பெற்றுக்கொள்ளுங்க. அல்லேலூயா. ఆత్మను కలిగి ఉండి. ஆமா, நீங்க என்ன செய்தாலும் கர்த்தர் உங்களோடு கூட இருப்பார். మీరు ఏ కార్యం చేసినా దేవుడు మీకు తోడుగా ఉంటాడు. வாழ்க்கையை கனப்படுத்துவார். మన జీవితమును ఘనత ఇస్తాడు. நீங்க இருக்கிற இடங்களிலே கர்த்தர் உங்களை கனப்படுத்தி வைப்பார். మీరు ఉండేటువంటి స్థలంలో దేవుడు మీకు ఘనతనిస్తాడు. ரோமர் 8ஆம் அதிகாரம் 30 சொல்கிறது, யாரை முன்குறித்தாரோ அவர்கள் அழைத்தும் இருக்கிறார், யாரை அழைத்தாரோ அவர்களை நீதிமான்கள் ஆக்கி இருக்கிறார், யாரை நீதிமான்கள் ஆக்கினாரோ அவர்களை
మహిమైపడుతూ இருக்கிறார். రోమా 8:30లో ఎవరిని దేవుడు ముందుగా నిర్ణయించినారో వారిని పిలిచి ఉన్నాడు. அழைக்கப்பட்ட நம்முடைய வாழ்க்கை ஆண்டவரிடத்திலே நாம் ஒப்புக் கொடுக்குமானால் పిలువబడినటువంటి మన జీవితంలో దేవునికి అప్పగించిన ఎడల ஆண்டவர் நம்மை மகிமைப்படுத்துவார். దేవుడు మనకు మహిమయు ఘనత ఇస్తాడు. நீங்க செய்கிற எல்லா காரியங்களையும் கர்த்தர் வாய்க்க செய்வார், நித்தியாய் மாற்றுவார். మీరు చేసేటువంటి ప్రతి కార్యమును విజయవంతముగా మారుస్తాడు. பொல்லாத சத்துருவாலே நம்மை தொடர்வதில்லை. అపవాది మనల్ని ముట్టనీయడు. அவர் ஒரு தோற்கடிக்கப்பட்ட எதிரி, டிஃபீட்டட் எனிமி, ஒரு தோற்கடிக்கப்பட்ட எதிரி. వాడు ఓడిపోయినటువంటి శత్రువు. கொலோசியர் 1:13 வாசிக்கிறோம். కొలొస్సీయులకు 1:13 చదువుతున్నాం. அதிகாரத்திலிருந்து நம்மை விடுதலை ஆக்கினவர், మరి చీకటి కార్యముల నుంచి మనల్ని విడిపించినటువంటి దేవుడు, இருளாய பொல்லாத பிசாசிலிருந்து நம்மை விடுதலை ஆக்கினவர், ఈ అంధకారపు దయ్యపు ఆత్మల నుండి మనల్ని విడిపించిన ప్రభువు. யோவான் 8:12 வாசிக்கிறோம். యోహాను 8:12 చదువుతున్నాం. அவரை பின்பற்றுகிறவர் இருளிலே நடவாமல் ஜீவ வழியை அடைந்திருப்பார்கள். మరి ఆయనను వెంబడించేవారు అంధకారంలో కాకుండా వెలుగులో நாம் அவரை பின்பற்றுவோமானால் எப்பொழுது நம்மை சுற்றிலும் ஜீவ ஒளி எப்போதும் இருக்கும் பிரியமானவர்களே. కావున ఆయనను కలిగి ఉండినట్ల జీవపు వెలుగు మన చుట్టూ ఎల్లప్పుడూ ఉండును. அவர் பாருங்க, ஆண்டவராய் இயேசு கிறிஸ்து இந்த உலக வாழ்க்கையில வாழ்ந்தபோது பல போராட்டங்கள், ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించేటప్పుడు ఎన్నో విధమైనటువంటి పోరాటములు, కల్లెறிந்து కొల్ల வேண்டும் என்று யோசித்தார்கள். ఆయన రాళ్లతో కొట్టి చంపవాలని యత్నించారు. யோவான் 13:3 வாசிக்கிறோம். அவரோடு கூட இருந்த யூதாஸ் காரியத்தை அவரை காட்டிக் கொடுப்பதற்கு பொல்லாத சத்ருவான் அவனை தூண்டி விட்டான். యోహాను 13:3లో ఆయనతో ఉండినటువంటి ఇస్కారియోతు అయినటువంటి యూదా హృదయంలో రేపినాడు అపవాది. எப்போது அவரை காட்டிக் கொடுக்கலாம் என்று சமயம் பார்த்து கொண்டிருந்தார். ఎప్పుడు ప్రభువును పట్టివ్వాలని ఆ సమయం ఎదురు చూస్తా ఉన్నాడు. இந்த பொல்லாத சத்ருவான் அநேகரை தூண்டி விடுகிறது, வெளியில நின்று கொண்டு தூண்டி விடுகிறது. ఈ అపవాది ఎప్పుడు కూడా ఇతరులను రేపుతా ఉంటాడు. సమయం கிடைக்கும் பொழுது உள்ளே புகுந்து விடுகிறது. సమయం దొరికినప్పుడు లోపల జ్వరం తీసుకుంటారు. யோவான் 13:27 வாசிக்கிறோம். பொல்லாத சத்ருவான் தூண்டிக் கொண்டே இருந்த அவன் యూదాసుకుள் పుగుదాన్ என்று వేదం சொல்கிறது. యోహాను 13:27లో మనం గమనిస్తున్నాము. ఇలాగ ప్రేరేపించేటువంటి వాడు లోపల దూరిపోయినాడు. எப்போது புகுந்தானோ அப்பொழுது உடனே சென்று இயேசுவை காட்டிக் கொடுக்க அவன் కార్యాలను செய்ய ఆరంభిస్తాడు. ఎప్పుడు లోపల వచ్చినాడో యేసుక్రీస్తును పట్టివ్వడానికి చర్యలు మొదలుపెట్టాడు. அதிகாரத்தில் வாசிக்கிறோம். கதிரேல் என்ற இடத்துல ஆண்டவராய் இயேசு கிறிஸ்து போகிறதை பார்க்கிறோம். அங்கே ஒரு மனிதன் பொல்லாத பிசாசினால், பல பிசாசினால் பீடிக்கப்பட்டு உடல் ரீதியாய் அவன் துன்பங்களை அனுபவித்து வந்தான் என்று பார்க்கிறோம். మార్కు 5లో లెగిన్ అనగా సేనాడున్నటువంటి రీతిలో దయ్యము పట్టినవాడు శరీరమును గాయపరచుచు మరి వాడు బాధపడతా ఉన్నాడు. ஆண்டவராய் இயேசு கிறிஸ்து அவனை விடுதலை ஆக்கினார் என்று பார்க்கிறோம். యేసుక్రీస్తు వాడిని విడిపించినట్లు మనం చదవగలం. வீடு கல்லறை சங்கிலியினால் அவனை கட்ட முடியல. వాని యొక్క ఇల్లే సమాధి వాడిని సంఖ్యలతో బంధించడానికి కూడా వీలు కాదు. ஒரு மனிதனுக்குள்ளாய் பிசாசு உள்ளே புகுந்தானால் அந்த உடல் முழுவதும் அவனுடைய கட்டுப்பாட்டிலே வந்து விடுகிறது. మరి ఒక శరీరంలోనికి దయ్యం వచ్చిందనుకోండి, వాని యొక్క వశములో అది మారిపోగలదు. அவன் செய்யறதா, அவன் என்ன செய்ய முடியுமோ அது எல்லாவற்றையும் செய்கிறான். వాడు ఏం చేయ ఉద్దేశిస్తున్నాడో అవన్నీ కూడా చేస్తాడు. பாருங்க, யோபனிடத்தில் அவர் பண்ணுகிற நீதி நியாயமாய் நடந்ததை தேவனிடத்தில் அவர் சொன்னபோது அவர் சொல்லுகிறார், நீர்தான் வீட்டை சுற்றி வேலி அடைத்து விட்டீரே என்று புலம்புகிறது பார்க்கிறோம். మరి యోబు విషయంలో గమనించినట్లయితే అపవాది అంటున్నాడు, యోబును చుట్టూ నువ్వు కంచె వేసి ఉన్నావు కదా అని అంటున్నాడు. ஆண்டவருக்குள்ளாய் நாம் வாழ்ந்து பரிசுத்தமாய் வாழ்ந்து அவருடைய வேத வசனங்களை நாம் தியானித்து அப்படி நடந்து அவர் கீழ்ப்படிந்து வாழ்வோமானால் நம்ம வீட்டையும் கர்த்தர் வேலி அடைத்து விடுவார். దేవుని యందు మనము నిర్దోషముగా పరిశుద్ధముగా జీవించినట్ల మన ఇంటి చుట్టూ మన అందరి చుట్టూ దేవుడు కంచె వేస్తాడు. பிசாசு நம்ம வீட்டுக்குள்ளாய் வர முடியாது. అపవిత్రమైనటువంటి శాతాను మన ఇంటిలోనికి రాజాలడు. பரிசுத்தாவின் அபிஷேகத்தை முதலாவது பெற்றிருக்க வேண்டும் பெரியமானவர்களே. మన పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ముందుగా పొంది ఉండాలి. அவை நம்முடைய போராட்டங்கள் எல்லாவற்றையும் ஆண்டவர் எடுத்து போட வல்லவராய் இருக்கிறார். కావున మన పోరాటములు అన్నిటిలో నుండి దేవాది దేవుడు మనల్ని
కాపాడగలడు. சுபிட்சமான வாழ்க்கையை தருவதற்கு அவர் எப்பொழுதும் ஆயத்தமுள்ளவராயிருக்கிறார். మరి సమృద్ధి కలిగినటువంటి జీవితం చేయుటకు దేవుడు మనకు అనుగ్రహించగలడు. போராட்டம் இல்லாத சமாதானமான வாழ்க்கையை தருவதற்கு ஆயத்தமுள்ளவராயிருக்கிறார். పోరాటం రహితమైనటువంటి జీవితం చేయుటకు దేవుడు మనకు సహాయం చేయగలడు. மேற்கொள்வதற்கு தேவன் நமக்கு கிருபை அளிக்கிறார். ఈ పోరాటముల అన్నింటిలో నుండి మనం జయం పొందడానికి దేవుడు కృప దయచేయగలడు. 28వ அதிகாரம் 20 சொல்கிறது, இதோ உலகத்தின் முடிவு பரியந்தம் சகல நாட்களில் நம்முடனே கூட இருக்கிறேன். మత్తయి 28:20లో మనం గమనించగలం, ఇదిగో లోక యొక్క సమాప్తి వరకు మనకు తోడుగా ఉండే దేవుడు. நம்மோடு கூட இருக்கிறவர் நம்மை ஒரு நாளும் கைவிட மாட்டார். ஹல்லேலூயா. ఉన్న దేవుడు ఎప్పుడు మనల్ని விடுவார், நம்மை ஆசீர்வதிப்பார், நம்ம வழி நடத்துவார். మనతో ఉంటాడు, మనల్ని దీవిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. ஜெபம் செய்வோமா? நம்ம எல்லாரும் எழுந்து நிற்போம், ஜெபம் செய்வோம். போராட்ட போராட்டம் நிறைந்த வாழ்க்கையில கர்த்தருடைய கிருபை நம்மோடு இருக்கட்டும், நம்மை ஆசீர்வதிக்கட்டும். ஆண்டவரே, பொல்லாத மனிதர்கள் எங்களோடு போராடுகிறார்கள் அப்பா. கர்த்தர் எங்களை கண்ணோக்கி பார்ப்பீராக. எங்களுடைய இனஜன பந்துக்கள் எங்களோடு போராடுகிறார்கள், கண்ணோக்கி பார்ப்பீராக. పోరాటం కలిగినటువంటి ఈ జీవితంలో ప్రభువా, మా వారి మా బంధువర్గాలే మాకు విరోధంగా ఉండగా నీవే మమ్మల్ని కాపాడవలెను. கண்களின் இச்சையிலிருந்து, மாம்சத்தின் இச்சையிலிருந்து, ஜீவனத்தின் பெருமையிலிருந்து கர்த்தர்களை விடுவித்து காப்பீராக. నేత్రపాశ, శరీరపాశ, జీవపు డంబములో నుంచి మమ్మల్ని కాపాడము. நான் எப்பொழுதும் ஆண்டவரே உண்மையை சார்ந்திருக்கிற தாழ்மையை தருவீராக. ఎల్లప్పుడూ మీ మీద ఆధారపడేటువంటి కృపను మాకు దయచేయము. இந்த வாழ்க்கையில் நடக்கிற எல்லா நன்மையான காரியங்களுக்காக நமக்கு கனத்தை மகிமையை செலுத்துகிறவர்களாய் எனக்கு தாழ்மையை தருவீராக. మాకు మేలులు జరిగేటప్పుడు అది మీ నామ ఘనతకై, మీ కొరకై మేము జీవించేటువంటి కృప வந்திருக்கிற దయచేయము. ஒவ்வொருவரையும் கர்த்தர் ஆசீர்வதிப்பீராக. వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దీవించుదు. போராட்டங்களை எல்லாம் கர்த்தர் மாற்றி கொடுவீராக. పోరాటములన్నిటి నుండి మాకు విడుదల దయచేదు గాక. நிச்சயமாகவே முடிவுள்ள ஒரு நம்பிக்கை மீட்பாகுது என்று சொன்னீரேன். నిశ్చయముగా ఒక ముగింపు కలదనబడినటువంటి నిరీక్షణతో ஆண்டவரே, அது எப்படிப்பட்ட போராட்டமாக இருந்தாலும் கர்த்தர் அது முடிவை உண்டாக்குவீராக, இயேசுவின் நாமத்தினாலே. దేవా, ఎటువంటి శ్రమలు మా చుట్టూ వచ్చేటప్పుడు దానిలో ఒక సమాప్తం కలగచేయండి. பிள்ளைகள் சந்தோஷமாய் மகிழ்ச்சியோடு இருக்கும்படியாக சூழ்நிலை நீர் மாற்றுவீராக. నీ బిడ్డలు సంతోషముతో ఆనందముతో తిరిగి వెళ్ళుదురుగాక. ஒவ்வொரு குடும்பத்தை ஆசீர்வதிப்பீராக. ప్రతి కుటుంబమును దీవించుదువుగాక. பலத்தை கொடுப்பீராக, சுகத்தை கொடுப்பீராக. అయ్యా, స్వస్థతను ఆరోగ్యం ఇచ్చుదువుగాక. அவளுக்கு குரலமாய் போராடுகிற எல்லா சத்துருவின் போராட்டங்கள், அந்தகார கிரியைகள், துல்லிசுனி கட்டுகள் எல்லாம் மறைவதால் వారికి విరోధంగా క్రియ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అంధగారి యొక్క శక్తులు, చేతబడి శక్తులు అన్నీ కూడా యేసు నామములో పారద్రోలబడునుగాక. இயேசுவின் நாமத்தினாலே அப்படி நடப்பதாக. நாதா, యేసు క్రీస్తు నామములో జరుగునుగాక. அந்த பிள்ளைகளை ஆசீர்வதிப்பீராக, பேர பிள்ளைகளை ஆசீர்வதிப்பீராக. నీ బిడ్డలను, చిన్న పిల్లలను నీవు దీవించుదువుగాక. குலத்தை பாக்கியத்தை கொடுப்பீராக. పుత్ర భాగ్యం ఇచ్చుదువుగాక. வாழ்க்கை துணையை கொடுப்பீராக. అయ్యా, జీవితంలో తోడు ఇచ్చుదువుగాక. அவன் செய்வதெல்லாம் வாய்க்கு என்று சொன்னீர். அப்படியா இந்த பிள்ளைகள் செய்கிற எல்லாவற்றுக்கும் வாய்க்கு செய்வீராக. అతడు చేయనంతయు సఫలమగునని చేసేటువంటి ప్రతిగా குடும்பத்திலே சமாதானத்தை, சந்தோஷத்தை கற்றுத் தருவீராக. శాంతి సమాధానం అనుగ్రహించుదుగాక. எல்லாம் நீக்கி கொடுவீராக. நாதா, అయ్యా, ప్రతి కార్యము తొలగించుదుగాక. ಶಬನದುಲ ರದಿ ಖರಬ ರಬನದುಲ ರದಿ ಖರಬ. தேவாவியானவரே, ஒரு பிள்ளைகளை வல்லமையாய் நிரப்புவீராக. దేవాని బిడ్డలను నీ சத்தமா